యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026లో వచ్చిన ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని మనం చూసేద్దాం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ ఐఏఎస్. సో ఫస్ట్ క్వశ్చన్, ది ఆర్టిఫిషియల్లీ ఫిక్స్డ్ రూపీ స్టర్లింగ్ ఎక్స్చేంజ్ రేట్ ప్రిస్క్రైబ్డ్ బై ద హిల్టన్ యంగ్ కమిషన్ వాజ్ అడాప్టెడ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఫర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ అని అడిగారు. ఇది మోర్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ క్వశ్చన్ రాదర్ దాన్ ఎకానమీ. కాకపోతే ఎకనామిక్ కాన్సెప్ట్ దీంతో లింక్ అయింది కాబట్టి నేను ఎకానమీ క్వశ్చన్గా తీసుకొని మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, 1926 గురించి మాట్లాడుతున్నారు. సో 1926లో ఏం జరిగిందంటే మనకి బిఫోర్ దట్ 1925లో ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు? బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సో ఏంటి ఆ కమిషన్ యొక్క కథ ఏంటి అది అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఏర్పాటు చేసిన కమిషన్ పేరు రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫినాన్స్. ఈ పేరుతో 1925లో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్నే మనం ఫేమస్గా హిల్టన్ యంగ్ కమిషన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అయితే ఈ హిల్టన్ యంగ్ కమిషన్ అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే వరల్డ్ వార్ I తర్వాత ప్రపంచ దేశాల్లో గ్లోబల్ కరెన్సీ సిస్టమ్స్ అన్నీ కూడా డీస్టెబిలైజ్ అయ్యాయి, కొంచెం క్రైసిస్లోకి వెళ్ళాయి. ఆ టైంలో ఇండియన్ కరెన్సీ కూడా కొంచెం వైల్డ్గా ఫ్లక్చువేట్ అవ్వడం జరిగింది. సో ఆ రోజుల్లో మనకి బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్ యూజ్ చేసేది. స్టెర్లింగ్ పౌండ్ ఇప్పుడు కూడా బ్రిటిష్ కరెన్సీ వచ్చేసి మనం పౌండ్ అని అంటాం. అయితే ఈ కరెన్సీ గురించి కొంచెం మనకు బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఆ రోజుల్లో 1 ఇండియన్ రూపీ ఈజ్ ఈక్వల్ టు 1 షిల్లింగ్ అండ్ 4 పెన్స్ అనేవారు. ఏమనేవారమ్మా? 1 షిల్లింగ్ అండ్ 4 పెన్స్. సో బేసికల్గా 1 స్టెర్లింగ్ ఈజ్ ఈక్వల్ టు 12 షిల్లింగ్ అండ్ 1 షిల్లింగ్ని మనం ఎస్ అంటాం, ఈజ్ ఈక్వల్ టు 20 పెన్స్. ఈ పెన్స్ని మనం డీతో పిలుస్తాం, 20D. 1 ఎస్ ఈజ్ ఈక్వల్ టు 20D అండ్ 1 స్టర్లింగ్ ఈజ్ ఈక్వల్ టు 12S. ఇది కరెన్సీ సిస్టమ్. అండ్ 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 1 షిల్లింగ్, ఇది స్మాల్ ఎస్ అనమాట, 1 షిల్లింగ్ అండ్ 4 పెన్స్. ఇది హిస్టారికల్ ఎక్స్చేంజ్ రేట్. కొన్నాళ్ళుగా ఇదే ఎక్స్చేంజ్ రేట్ అనేది నడుస్తుంది ఇండియన్ రూపీకి మరియు బ్రిటిష్ కరెన్సీకి మధ్య. ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది నడుస్తుంది. కానీ ఈ హిల్టన్ యంగ్ కమిషన్ అనేది ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ తీసుకొచ్చింది. అయితే ఈ 1 రూపీ ఈక్వల్ టు 1 షిల్లింగ్ 4 పెన్స్ ఉన్నదాన్ని కాస్త ఏం చేసిందంటే 1 రూపీ ఈక్వల్ టు 1 షిల్లింగ్ 6 పెన్స్ కింద మార్చింది. సో అంటే రూపీ వాల్యూని పెంచడం జరిగింది. ఎవరు? హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండ్ చేసింది అనమాట. హిల్టన్ యంగ్ కమిషన్ ఏం రికమెండ్ చేసింది? 1 షిల్లింగ్ ఈక్వల్ టు 1 రూపీ ఈక్వల్ టు 1 షిల్లింగ్ 4 పెన్స్ నుంచి 1 రూపీ ఈక్వల్ టు 1 షిల్లింగ్ 6 పెన్స్కి ఇంక్రీజ్ చేయమని రికమెండ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇలా రికమెండ్ చేసినప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ రూపీ వాల్యూ పెరిగిందా తగ్గిందా? రూపీ వాల్యూ అనేది పెరిగింది. ఎందుకంటే ఒకప్పుడు రూపీకి 1 షిల్లింగ్ 4 పెన్స్ వస్తే ఇప్పుడు అదే రూపీకి 1 షిల్లింగ్ 6 రూపీస్ వస్తున్నాయి. సో రూపీ ఈజ్ నౌ ఓవర్ వాల్యూడ్. ఇంత ముందుతో పోలిస్తే రూపీ ఓవర్ వాల్యూడ్. ఎందుకు రూపీ ఓవర్ వాల్యుయేషన్ని రికమెండ్ చేశారు? దీనివల్ల బ్రిటిష్ వాళ్ళకి వచ్చే ఉపయోగాలు ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. ఆ రోజుల్లో కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇండియాని హ్యాండిల్ చేస్తున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్ బ్రిటిష్ గవర్నమెంట్ కంటే లండన్లో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్కి ఇట్ హ్యాడ్ టు పే సంథింగ్ కాల్డ్ హోమ్ ఛార్జెస్ అని చెప్పి పే చేయాల్సి ఉండేదన్నమాట ఆ రోజుల్లో. ఎందుకంటే మెయింటెనెన్స్ ఖర్చులు, బ్రిటిష్ అఫీషియల్స్ యొక్క పెన్షన్స్, ఎందుకంటే కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్న ఈ వైస్రాయ్స్ వీరందరికీ శాలరీస్ అక్కడ నుంచి వచ్చేవి కాబట్టి ఆ ఖర్చులన్నింటి కోసం హోమ్ ఛార్జెస్ కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇండియాని అడ్మినిస్టర్ చేస్తున్న ఆ పార్ట్ వీళ్ళు లండన్ బేస్డ్ బ్రిటిష్ గవర్నమెంట్కి
హోమ్ ఛార్జెస్ పే చేయాల్సి వచ్చేది. ఈ హోమ్ ఛార్జెస్ అన్నీ కూడా ఏ కరెన్సీలో ఉంటాయి? వాళ్ళ కరెన్సీ స్టెర్లింగ్లో ఉంటాయి. సో వాళ్ళు స్టెర్లింగ్లో హోమ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రూపీ అనేది ఓవర్ వాల్యూ అయ్యిందనుకోండి, రూపీ యొక్క వాల్యూ పెరిగిందనుకోండి, రూపీ యొక్క వాల్యూ పెరిగినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు పే చేయాల్సిన స్టెర్లింగ్స్ తగ్గిపోతాయి. పే చేయాల్సిన స్టెర్లింగ్స్ అనేవి తగ్గిపోతాయి. మీకు ఒక సింపుల్ కరెంట్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్న ఇండియన్ గవర్నమెంట్ అనేది బయట వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్కి ఒక $1,00,000 అప్పు ఉంది అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ $1,00,000 మనం ఇప్పటి ఇండియా యూఎస్కి అప్పు ఉంది అనుకోండి. ఇప్పుడు డాలర్ టు రూపీ ఎక్స్చేంజ్ రేట్ చూద్దాం. $1 = 100 రూపీస్ అయింది అనుకోండి. అప్పుడు ఇండియా ఎంత పే చేయాలి? ఇన్ దట్ కేస్ ఇండియా హ్యాస్ టు పే 100 lakhs లేదా 1 crore. అదే $1 = 200 రూపీస్ అయింది అనుకోండి. అప్పుడు ఇండియా ఎంత పే చేయాలి? ఇండియా 2 crores పే చేయాలి. అంతేనా కాదా? సో $1 = 100 నుంచి $1 = 200కి ఏం జరిగింది? రూపీ ఎప్రిషియేట్ అయిందా, డిప్రిషియేట్ అయిందా? రూపీ డిప్రిషియేట్ అయింది. రూపీ వాల్యూ పడిపోయింది కదా, రూపీ డిప్రిషియేటెడ్. ఇక్కడ ఒక $1కి 100 రూపీస్ ఉంటే ఇప్పుడు $1కి 200 రూపీస్ అంటే డాలర్ వాల్యూ పెరిగింది. సో డాలర్ వాల్యూ పెరిగిందంటే అర్థం ఏంటి? రూపీ వాల్యూ తగ్గిపోయింది, రూపీ వాల్యూ బాగా పడిపోయింది. సో ఇక్కడ మీరు గమనిస్తే రూపీ అనేది డిప్రిషియేట్ అయినప్పుడు మనం బయట దేశాలకి డాలర్స్లో చెల్లించాల్సిన అమౌంట్ ఏమైనట్టు? పెరిగినట్టు. ఇది చూడడానికి కాన్స్టెంట్గా $1,00,000 కనిపిస్తుంది. కానీ రూపీ 100 రూపీస్ ఉంటే, $1 = 100 రూపీస్ ఉంటే 1 crore చెల్లించాలి. $200 రూపీస్ ఉంటే 2 crores చెల్లించాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుందా? రివర్స్లో అనుకోండి, ఒరిజినల్గా $1 = 200 రూపీస్ ఉందనుకోండి, అప్పుడు మీరు 2 crores చెల్లించాలి. ఇప్పుడు $1 = 100 రూపీస్ అయిందనుకోండి, ఇప్పుడు మీరు 1 crore చెల్లిస్తే సరిపోతుంది. మీరు 2 crores బదులు 1 crore పే చేస్తే సరిపోతుంది. మీకు అర్థమవుతుందా? అంటే మీకు అంటే రూపీ టర్మ్స్లో మీరు చెల్లించాల్సిన అమౌంట్ ఏమవుతుంది? ఇక్కడ తగ్గుతుంది. మీరు చెల్లించాల్సిన అమౌంట్ అనేది తగ్గుతుంది. సో ఇలా రూపీని ఓవర్ వాల్యూ చేయడం ద్వారా ఇన్ రూపీ టర్మ్స్ పేమెంట్ చేయాల్సింది ఏమైందమ్మా? రూపీ టర్మ్స్లో చేయాల్సిన పేమెంట్ ఏమైంది? తగ్గింది. దానివల్ల కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్కి బర్డెన్ అనేది తగ్గింది. రెండోది, అప్పటి ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే బర్డెన్ తగ్గిందో అప్పు తక్కువ ఉందనే మీనింగ్ వస్తుంది. అంటే 1926 ఇండియన్ గవర్నమెంట్ అంటే అది కూడా బ్రిటిష్ గవర్నమెంటే. బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ అనమాట. సో దాని యొక్క క్రెడిట్ వర్దినెస్ పెరిగినట్టు, అంటే వాళ్ళకి ఉన్న అప్పు ఒక రకంగా తగ్గినట్టు, అంటే భారం ఇన్ రూపీ టర్మ్స్ భారం తగ్గినట్టే కదా. మనకి స్టర్లింగ్ టర్మ్స్లో మారకపోయినప్పటికీ రూపీ టర్మ్స్లో తీసుకుంటే భారం తగ్గినట్టే. సో క్రెడిట్ వర్దినెస్ అనేది పెరిగినట్టు. ఎందుకు క్రెడిట్ వర్దినెస్ ఎందుకు పెరగాలి? ఇండియన్ గవర్నమెంట్ బాగుంటేంటి, బాగాలేకపోతే ఏంటని మీరు అనుకోవచ్చు. అప్పటికి ఇండియన్ గవర్నమెంట్ అంటే అది కూడా బ్రిటిష్ గవర్నమెంటే, బ్రిటిష్ వాళ్ళే పరిపాలిస్తున్నారు. సో బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క క్రెడిట్ వర్దినెస్ వాళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వాళ్ళు లండన్లో డెట్ మార్కెట్, అక్కడ మార్కెట్లో ఇండియన్ గవర్నమెంట్ కోసం అని చెప్పి అప్పు తీసుకునేవారు. డెట్ ఏం చేసేవారమ్మా? ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్స్ కోసమని డెట్ తీసుకునేవారు. అప్పు తీసుకోవాలి అంటే వడ్డీ చెల్లించాలి, మార్కెట్లో వడ్డీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఆ వడ్డీ అనేది ఫేవరబుల్గా ఉండాలంటే క్రెడిట్ వర్దినెస్ బాగుండాలి. ఓకే, అక్కడ గవర్నమెంట్కి పెద్దగా అప్పు, అంటే బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్కి పెద్దగా అప్పులు లేవు, వాళ్ళు చెల్లించాల్సిన అమౌంట్ పెద్దగా లేదు, వాళ్ళు టైం బౌండ్గా చేసేస్తున్నారు అనేసరికి ఆ గవర్నమెంట్ బేస్ చేసుకుని ఎక్కువ అప్పు పుడుతుంది, అది కూడా తక్కువ వడ్డీకే పుడుతుంది. ఇది ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మీకు? ఈ హోమ్ ఛార్జెస్ చెల్లించడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. మన నుంచి ఇండియన్ గవర్నమెంట్ నుంచి లండన్ బేస్డ్ బ్రిటిష్ గవర్నమెంట్కి రెమిటెన్సెస్ బాగా వెళ్తాయి. రెండోది, ఇక్కడ మీరు గమనించండి, ఇది బ్రిటన్, ఇది బ్రిటిష్ ఇండియా, ఇది బ్రిటిష్ ఇండియా. ఇక్కడ స్టర్లింగ్ ఉంది, ఇక్కడ రూపీ ఉంది. నౌ రూపీ ఎప్రిషియేట్ అయింది. రూపీ ఏమైంది? ఎప్రిషియేట్ అయింది. ఎప్పుడైనా సరే ఒక కంట్రీ యొక్క కరెన్సీ, ఇక్కడ బ్రిటిష్ ఇండియా ఒక కంట్రీ అనుకుందాం, ఒక కంట్రీ యొక్క కరెన్సీ ఎప్రిషియేట్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎప్రిషియేట్ అయినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఫేవరబుల్ ఫర్ ఇంపోర్ట్స్ అండ్ నాట్ ఫేవరబుల్ ఫర్ ఎక్స్పోర్ట్స్. అంతే కదా, మనకు తెలిసిందే. రూపీ అనేది ఎప్పుడైనా సరే ఎప్రిషియేట్ అయితే ఇంపోర్ట్స్కి ఫేవరబుల్, డిప్రిషియేట్ అయితే ఎక్స్పోర్ట్స్కి ఫేవరబుల్.
సో బ్రిటిష్ వాడు ఏం కోరుకుంటాడు, బ్రిటన్ నుండి భారతదేశానికి వాడు పంపిస్తూ ఉంటాడు. బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి, లండన్ గవర్నమెంట్ నుంచి బ్రిటిష్ ఇండియాకి వాళ్ళు పంపిస్తారు. అంటే వాళ్ళు ఎక్కువగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ చేస్తారు. అటు నుంచి ఎక్స్పోర్ట్స్ అంటే వాటిని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏమంటాం మనం, ఇంపోర్ట్స్ అంటాం. సో ఇక్కడ ఇంపోర్ట్స్కి ఫేవరబుల్ అంటే అర్థం ఏంటి, అక్కడ ఎక్స్పోర్ట్స్కి ఫేవరబుల్. వాళ్ళు కోరుకునేది అదే కదా. బ్రిటన్ నుంచి బ్రిటిష్ ఇండియాకి అంటే మన ఇండియాకి వాళ్ళు పంపించే ఐటమ్స్ అనేవి చీప్ అవుతాయి. ఎప్పుడైతే చీప్ అవుతాయో వాటి సేల్స్ పెరుగుతాయి. మరి బ్రిటిష్ ఇండియా నుంచి బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్స్ వెళ్ళేవి. బ్రిటిష్ ఇండియా నుంచి అంటే మన ఇండియా నుంచి బయట దేశాలకు వెళ్ళే ఎక్స్పోర్ట్స్ అప్పుడు ఏమవుతాయి, దే బికమ్ ఎక్స్పెన్సివ్. ఎందుకు, రూపీ ఓవర్ వాల్యూడ్ అయింది కాబట్టి. రూపీ అనేది ఓవర్ వాల్యూడ్ అయింది కాబట్టి, రూపీ వాల్యూ పెరిగింది కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అవుతాయి, ఇంపోర్ట్స్ అనేవి ఫేవరబుల్ అవుతాయి. ఇంపోర్ట్స్ ఫేవరబుల్, ఎక్స్పోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల బ్రిటిష్ వాళ్ళకి హ్యాపీ, బ్రిటిష్ ఇండియాకి కష్టం. బ్రిటిష్ ఇండియా ఇన్ ద సెన్స్ మన ఇండియన్ నేషనల్స్కి, అప్పట్లో ఉన్న మన ఇండియన్ నేషనల్స్ గాంధీ, నెహ్రూ వీళ్ళంతా కూడా దాన్ని వ్యతిరేకించారు. ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల భారతదేశంలో తయారయ్యే వస్తువులు విదేశాలకు వెళ్ళేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి, ఆ వ్యాపారులు అందరూ నష్టపోతారని చెప్పి వీళ్ళు దాన్ని వ్యతిరేకించారు. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ వినలేదు, ఎందుకంటే వాళ్ళకి అది అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళైతే వినలేదు. మీకు ఏమాత్రం కన్ఫ్యూజన్ అంటే మరొకసారి సింపుల్గా చెప్పేస్తున్నాను. డాలర్ ఈక్వల్ టు 100 రూపీస్, డాలర్ ఈక్వల్ టు 200 రూపీస్ మీరు ఉంది అనుకుంటే ఇది ఎవరికి ఫేవరబుల్, ఇది ఉన్నప్పుడు ఫేవరబుల్, ఇది ఉన్నప్పుడు ఫేవరబుల్, ఇది ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్స్కి ఫేవరబుల్, ఇది ఉన్నప్పుడు ఇంపోర్ట్స్కి ఫేవరబుల్. ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఇండియన్ రూపీని, ఇండియన్ మ్యాంగోస్ అమెరికాలో అమ్ముతున్నారు అనుకోండి, డాలర్కి 100 రూపీస్ వస్తే బెటర్, 200 రూపీస్ వస్తే బెటరా, 200 వస్తే బెటర్ కదా. సో ఎక్స్పోర్ట్స్కి ఎప్పుడు కూడా వాల్యూ తగ్గితే రూపీ డీవాల్యూ అయితే ప్లస్ అవుతుంది, ఇంపోర్ట్స్కి రివర్స్. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు ఇంపోర్ట్ చేసుకుంటాం, మనం డాలర్స్లో పే చేయాలి. $1కి 100 రూపీస్ చెల్లించడం బెటర్, $1కి 200 రూపీస్ చెల్లించడం బెటరా, ఆబ్వియస్గా 100 రూపీస్ చెల్లించడం బెటర్. సో ఇంపోర్ట్స్కి మనకి వాల్యూ ఎక్కువ ఉంటే బెటరు హోమ్ కరెన్సీది, ఎక్స్పోర్ట్స్కి హోమ్ కరెన్సీ వాల్యూ తగ్గితే బెటర్, డీవాల్యూ అయితే బెటర్ అనమాట. సో అలా ఇండియన్ నేషనల్స్ దాన్ని అపోజ్ చేశారు, కానీ బ్రిటిష్ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తే ఎందుకు ఇదంతా చేశారంటే, ఎయిడింగ్ ద ఫ్లో ఆఫ్ రెమిటెన్సెస్ ఫ్రమ్ ఇండియా అండ్ మెయింటైనింగ్ ఇట్స్ క్రెడిట్ వర్దినెస్. ఇండియా నుంచి రెమిటెన్సెస్ అంటే ఇక్కడ నుంచి ఆ దేశానికి వెళ్ళే అమౌంట్ మనీ ఏదైతే ఉందో వాటికి ఎయిడ్ చేయడం, అది ఈజీ అవ్వడం కోసం. ఎందుకంటే మనం స్టెర్లింగ్స్లో పే చేయాల్సి ఉంటుంది, ఎప్పుడైతే రూపీ ఓవర్ వాల్యూ అవుతుందో మనకి ఆ భారం అనేది తగ్గుతుంది. సో సింపుల్గా ఇబ్బంది పడకుండా మనీని ఇండియా నుంచి బ్రిటన్కి పంపించడానికి కుదిరేలాగా అది చేసింది. రెండోది, ఇండియన్ మార్కెట్ యొక్క క్రెడిట్ వర్దినెస్ కూడా మెయింటైన్ అయింది లండన్ మార్కెట్స్లో ఇండియా క్రెడిట్ వర్దినెస్ ఎందుకు మెయింటైన్ అవుతుంది, రూపీ టర్మ్స్లో ఇండియా యొక్క అప్పు తగ్గినట్టు. ఎందుకంటే బ్రిటిష్ ఇండియా కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్ హోమ్ కంట్రీకి చెల్లించాల్సిన అమౌంట్ మనం ఏమంటాం, హోమ్ ఛార్జెస్ అంటాం. ఆ హోమ్ ఛార్జెస్ ఇప్పుడు తగ్గినట్టు ఎందుకు, ఇక్కడ కరెన్సీ ఓవర్ వాల్యూ అయింది కాబట్టి. సో ఇది రీజన్. అందుకోసం అని చెప్పేసి మనకి హిల్టన్ యంగ్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని బ్రిటిష్ గవర్నమెంట్ అడాప్ట్ చేసింది లేదా ఒప్పుకుంది. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. An e-commerce revenue model where the seller has control over pricing but doesn't keep products in stock and instead transfers customer orders and shipping details to a third-party supplier who then ships the goods directly to the customer is called. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, మనకు తెలిస్తే పెడతాం లేకపోతే పెట్టలేం, అంత కష్టమైన క్వశ్చన్ అయితే కాదు. సో ఈ కామర్స్లో డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి. సో అందులో ఈ 4 మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరే చెప్పేస్తారు. సో ఫస్ట్ది డ్రాప్ షిప్పింగ్ మోడల్. డ్రాప్ షిప్పింగ్ మోడల్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు దేర్ ఈజ్ ఎ పర్సన్ హూ మెయింటైన్స్ ఎ వెబ్సైట్, ఒక వెబ్సైట్ కానీ ఒక యాప్ కానీ దాన్ని మెయింటైన్ చేస్తాడు. సో ఒక కస్టమర్ ఎవరైనా సరే ఆర్డర్ ప్లేస్ చేస్తే, అంటే ఏదైనా వస్తువుకి వెబ్సైట్లో యాప్లో లిస్ట్ అయిన ఐటమ్స్కి కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసాడు అనుకుందాం. ఆర్డర్ ప్లేస్ చేస్తే సో ఈ వెబ్సైట్ కానీ ఈ యాప్ కానీ రన్ చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈ ఆర్డర్కి సంబంధించిన ఐటమ్స్ ఏవి తన దగ్గర మెయింటైన్ చేయడు. ఫర్ ఎగ్జాంపుల్ హనీ లిస్టింగ్ అనేది వెబ్సైట్లో ఉంది, కానీ ఈ పర్టికులర్ పర్సన్ హనీని మెయింటైన్ చేయడు. రాదర్ he connects this order with a wholesaler or another supplier. ఈ హనీ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకి ఆర్డర్ని పాస్ చేస్తాడు. ఈ సప్లయర్ కానీ హోల్సేలర్ కానీ హనీ బాటిల్ని ఈ కస్టమర్కి డెలివర్ చేస్తారు. మీకు అర్థమవుతుందా?
అయితే మరి ఈ కస్టమర్ పేమెంట్ ఎవరికి చేశాడు? ఇతనికే చేశాడు. లెట్స్ కాల్ హిమ్ ఏ, లెట్స్ కాల్ హిమ్ బి, లెట్స్ కాల్ హిమ్ సి. సి ఈజ్ ద సప్లయర్, ఏ ఈజ్ ద బయ్యర్, బి ఈజ్ ద సెల్లర్. గమనించండి ఇక్కడ. సో ఏ బికి పేమెంట్ చేశాడు, బి ఆర్డర్ని సికి ట్రాన్స్ఫర్ చేసి సి ద్వారా కస్టమర్కి ఆర్డర్ ఫుల్ఫిల్ అయ్యేలాగా చేశాడు. బేసికల్గా ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఏకి బికి ఒక ట్రాన్సాక్షన్, బికి సికి ఒక ట్రాన్సాక్షన్. సో బి అనేవాడు సికి ఆ హోల్సేల్ ప్రైస్ అనేది పే చేస్తాడు. ఏ అనేవాడు బికి రిటైల్ ప్రైస్ అనేది పే చేస్తాడు. సో ఆబ్వియస్గా రిటైల్ ప్రైస్ విల్ బీ మోర్ దాన్ హోల్సేల్ ప్రైస్. సో కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ప్రాఫిట్ మేడ్ బై బి. ప్రాఫిట్ మేడ్ బై బి. సో ఇక్కడ మీరు గమనిస్తే మరి బి యొక్క పని ఏంటి? వెబ్సైట్ మెయింటైన్ చేయడం, దాంట్లో వేరియస్ ఐటమ్స్ యొక్క లిస్టింగ్స్ని మెయింటైన్ చేస్తాడు. ఆ ఐటమ్స్ ఎవరెవరు సప్లై చేస్తారో ఆ సప్లయర్స్తో రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు. ఏదైనా ఒక వస్తువు ఆ వెబ్సైట్లో ఎవరైనా పర్చేస్ చేస్తే ఆ వస్తువు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకి ఆర్డర్ని పాస్ చేసి వాళ్ళ ద్వారా ఆ వస్తువుని డెలివరీ అయ్యేలా చేస్తాడు. సో కస్టమర్ దగ్గర బి కలెక్ట్ చేసుకుంటాడు అండ్ సప్లయర్కి తను పే చేస్తాడు. సప్లయర్కి తను తక్కువ పే చేస్తాడు, కస్టమర్ దగ్గర ఎక్కువ కలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ తన మార్జిన్. ఈ కేసులో బి అనేవాడు అసలు ఇన్వెంటరీ అంటే ఈ ఐటమ్స్ స్టాక్ అనేది అస్సలు మెయింటైన్ చేయట్లేదు. ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి క్వశ్చన్లో ఏమడిగారు? ఇక్కడ క్వశ్చన్లో అడిగింది అదే. వేర్ ద సెల్లర్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ప్రైసింగ్. గమనించండి, ఈ వెబ్సైట్లో ఈ హనీని ఏ రేటుకి అమ్మాలనేది బి ఇష్టమే, హోల్సేలర్ ఇష్టం కాదు. హోల్సేలర్ బికి 100 రూపీస్కి ఇవ్వచ్చు, కానీ బి మైట్ వాంట్ టు ఛార్జ్ 150 రూపీస్. తన ఇష్టం అది. సో ప్రైసింగ్ మీద తనకు కంట్రోల్ ఉంటుంది. డజంట్ కీప్ ప్రొడక్ట్స్ ఇన్ స్టాక్ తను మెయింటైన్ చేయడు, ఎందుకంటే ఆ సప్లయర్ లేదా హోల్సేలర్ మెయింటైన్ చేస్తాడు. ట్రాన్స్ఫర్స్ కస్టమర్ ఆర్డర్స్ అండ్ షిప్మెంట్ డీటెయిల్స్ టు ఏ థర్డ్ పార్టీ సప్లయర్. ఎస్, ఇప్పుడు చెప్పినట్టుగా షిప్మెంట్ డీటెయిల్స్ కస్టమర్ ఆర్డర్ సప్లయర్కి పంపించేస్తాడు. అండ్ దెన్ హూ షిప్స్ ది గుడ్స్ డైరెక్టెడ్ టు ది కస్టమర్. ఈ సప్లయర్ కస్టమర్కి ఆ గుడ్స్ని సప్లై చేస్తాడు. సో ఇప్పుడు మనం చూసిందంతా కూడా డ్రాప్ షిప్పింగ్కి పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. మనం మాట్లాడుకున్న డ్రాప్ షిప్పింగ్ మోడల్ అడిగిన క్వశ్చన్కి పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది. మరి పనిలో పని రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనం చూసేద్దాం. రిమైనింగ్ ఆప్షన్ చూస్తే ఎఫిలియేట్ రెవెన్యూ మోడల్ అంటున్నారు. మీరు చాలాసార్లు యూట్యూబ్లో చాలా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్కి వీడియోస్ చూస్తూ ఉంటారు. ఆ కింద వాళ్ళు కొన్ని లింక్స్ పెడతారు, అమెజాన్ లింక్, ఫ్లిప్కార్ట్ లింక్ మీరు పెడుతూ ఉంటారు, చూసారా లేదా? ఆ వీడియో చూసి అందులో ఉన్న వస్తువులు మీరు కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి అంటారు. లింక్ పైన క్లిక్ చేయండి అంటారు. ఒకవేళ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు అమెజాన్కి వెళ్ళి ఆ వస్తువులు యాజ్ ఎ ఎండ్ కన్జ్యూమర్, ఇది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, ఇన్ఫ్లుయెన్సర్ ఏ అనుకోండి, మీరు బి అనుకోండి, ఈ వీడియో మీరు చూసిన తర్వాత లింక్ చూసారు, లింక్ క్లిక్ చేసి అమెజాన్కి వెళ్ళారు అండ్ యూ పర్చేజ్డ్ సంథింగ్. మీరు ఏదో వస్తువు కొన్నారు. సో అమెజాన్లో సేల్ అయింది. అప్పుడు అమెజాన్ వాడు వీడికి కమిషన్ పే చేస్తాడు. దాన్నే మనం ఎఫిలియేట్ కమిషన్ అంటాం. వి కాల్ ఇట్ ఎఫిలియేట్ కమిషన్. సో ఎఫిలియేట్ రెవెన్యూ మోడల్లో ఏం జరుగుతుంది? కమిషన్ అనేది వస్తుంది. వాళ్ళు ఏమీ మెయింటైన్ చేయరు, వాళ్ళు లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ దగ్గర వెబ్సైట్ కూడా ఉండదు, వాళ్ళు ఐటమ్స్ లిస్టింగ్ మెయింటైన్ చేయరు, ఏమీ చేయరు. వాళ్ళొక థర్డ్ పార్టీ ఏజెంట్స్ లాగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కావచ్చు, వేరే రకంగా కావచ్చు, దే రీడైరెక్ట్ యూ టు ద సెల్లర్. సో బయ్యర్స్ని సెల్లర్ వైపు రీడైరెక్ట్ చేస్తారు. అలా రీడైరెక్ట్ చేసినప్పుడు సేల్ జరిగితే సెల్లర్ ద్వారా వాళ్ళకి కమిషన్ వస్తుంది. ఆ కమిషనే వాళ్ళ రెవెన్యూ. దాన్ని మనం ఎఫిలియేట్ రెవెన్యూ మోడల్ అని చెప్పేసి అంటాం. ఇది యూట్యూబ్లో జనరల్గా మీరు చాలామంది చూస్తూ ఉంటారు, కింద లింక్స్ ఇస్తారు, ఇది క్లిక్ చేయండి, అది క్లిక్ చేసి కొనుక్కోండి అని. మూడోది చూడండి, ట్రాన్సాక్షన్ ఫీ రెవెన్యూ మోడల్. సో ట్రాన్సాక్షన్ ఫీ రెవెన్యూ మోడల్ మన ఇండియాలో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ అమెజాన్లో బయ్యర్స్ రిజిస్టర్ అవుతారు, సెల్లర్స్ రిజిస్టర్ అవుతారు. అండ్ ఇక్కడ గమనించాలి, సెల్లర్స్ రిజిస్టర్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్ లిస్టింగ్స్ మెయింటైన్ చేసుకుంటారు, ఫొటోస్ పెడతారు, అన్నీ చేసుకుంటారు. బయ్యర్స్ రిజిస్టర్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ని వెతుక్కొని కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు ఇప్పుడు ఒక బయ్యర్ ఒక సెల్లర్ దగ్గర కొన్నాడు అనుకోండి, ఆ సెల్లర్ ఆ బయ్యర్కి ఆ ప్రోడక్ట్ని సప్లై చేస్తాడు.
అయితే అమెజాన్ ఏం చేస్తుంది మధ్యలో? ఇట్స్ లైక్ ఏ బ్రోకర్, ఇట్స్ లైక్ ఎన్ ఇంటర్మీడియరీ. అమెజాన్ ఏం చేస్తుంది ఇక్కడ? దీన్ని మనం ప్రాపర్గా మార్కెట్ ప్లేస్ అంటాం. అమెజాన్ ఈజ్ ఏ మార్కెట్ ప్లేస్, ఈకామర్స్ మార్కెట్ ప్లేస్. అదొక మార్కెట్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తుంది, అంటే పర్చేస్ చేయడానికి, అలాగే అమ్మడానికి, అలాగే మనకి రేపొద్దున్న డెలివరీ సరిగ్గా అయిందా లేదా, వెబ్సైట్ మెయింటైన్ చేయడం, ఇన్వాయిస్ రిజిస్టర్ చేయడం, ఇవన్నీ కూడా అమెజాన్ చూసుకుంటుంది. అమెజాన్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అమెజాన్ ఇన్వెంటరీ మెయింటైన్ చేయదు, అమెజాన్ అమ్మదు. అమ్మేవాడు సెపరేటు, కొనేవాడు సెపరేట్. కానీ ఇద్దరూ అమెజాన్ పైన రిజిస్టర్ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ అయింది. ఇలా ట్రాన్సాక్షన్ అయినప్పుడు అమెజాన్ పర్ ట్రాన్సాక్షన్ ఫీ తీసుకోవచ్చు, లేదా సెల్లర్ దగ్గర ఒక ఐటమ్ సేల్ అయినప్పుడు అందులో కొంత పర్సంటేజ్ అగైన్ ట్రాన్సాక్షన్ ఫీ కింద వస్తుంది. ఒక 1000 రూపీస్ ఐటమ్ సేల్ అయింది అనుకోండి, అమెజాన్ అందులో 10% లేదా 10 రూపీస్ తీసుకోవచ్చు. అది సెల్లర్ దగ్గర తీసుకోవచ్చు, లేదా బయ్యర్ మీద కన్వీనియన్స్ ఫీ అని చెప్పి బయ్యర్ దగ్గర కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అలా ఈచ్ ట్రాన్సాక్షన్ మీద ఫీ సంపాదించుకునే మోడల్ మనం ట్రాన్సాక్షన్ ఫీ రెవెన్యూ మోడల్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ అమెజాన్. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ అమెజాన్కి ఇప్పుడు మీరు చెప్పిన ట్రాన్సాక్షన్ ఫీ మోడల్కి డ్రాప్ షిప్పింగ్ మోడల్కి డిఫరెన్స్ ఏంటి? అందులో కూడా వెబ్సైట్ ఉంది, అందులోనూ బయ్యరు సెల్లర్ ఉన్నాడు. డ్రాప్ షిప్పింగ్ మోడల్లో ఏం జరుగుతుందంటే, ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్లో లిస్టింగ్స్ ఉన్నాయి చూడండి, ఆ లిస్టింగ్స్ అన్నీ కూడా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఇందాక మనం మాట్లాడుకున్న ఏబీసీల్లో బి మెయింటైన్ చేస్తున్నాడు, ఆ వెబ్సైట్ ఓనర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆర్డర్ వచ్చాక ఆర్డర్ని సికి పంపిస్తున్నాడు, హోల్సేలర్కి పంపిస్తున్నాడు. అందుకని సి ఈ వెబ్సైట్ మీద రిజిస్టర్ అయ్యి సి తన అకౌంట్ని తను మెయింటైన్ చేయడం అనేది చేయట్లేదు. సి ఆ వెబ్సైట్ మీద రిజిస్టర్ అయ్యి తన అకౌంట్ మెయింటైన్ చేయడం అనేది చేయట్లేదు, తనే మొత్తం డీటెయిల్స్ అన్నీ మెయింటైన్ చేయడం అనేది చేయట్లేదు. సో బి దగ్గర ఏ దగ్గర బి ఆర్డర్ తీసుకొని ఆర్డర్ని సికి పంపించడం అనేది జరుగుతుంది. హోల్సేల్ ప్రైస్, రిటైల్ ప్రైస్ మోడల్లో అవుతుంది. కానీ అమెజాన్ మోడల్లో బయ్యరు సెల్లరు ఇద్దరు కూడా వెబ్సైట్లో లేదా యాప్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు. అది డిఫరెన్స్, ఇది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏజెన్సీ రెవెన్యూ మోడల్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి జనరల్గా యూట్యూబ్ వీడియోస్లో మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతారు, అది దానికి ఎగ్జాంపుల్. ఏజెన్సీ రెవెన్యూ మోడల్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మేక్ మై ట్రిప్ కావచ్చు, booking.com కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్తాం. సో దీంట్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మేక్ మై ట్రిప్ కానీ లేదా మేక్ మై ట్రిప్ ఉంది, నువ్వు కస్టమర్వే, నువ్వు మేక్ మై ట్రిప్ వెబ్సైట్లో లాగిన్ అవుతావు. మేక్ మై ట్రిప్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఒక హోటల్ బుక్ చేసుకుంటావు, లేదా సింపుల్గా చెప్పాలంటే ఫ్లైట్ వేసుకుందాం, ఒక ఫ్లైట్ బుక్ చేసుకుంటావు. ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నావు. ఇండిగో ఫ్లైట్ బుక్ చేస్తే మేక్ మై ట్రిప్ వెబ్సైట్లోనే మీకు బుకింగ్ అంతా అయిపోతుంది. బుకింగ్ అంతా కూడా వెబ్సైట్లో అయిపోతుంది. అండ్ దెన్ నీకు టికెట్ వచ్చేస్తుంది, ఇన్వాయిస్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఈ ఇండిగో వాడు పర్ ఫ్లైట్ టికెట్ మేక్ మై ట్రిప్కి పేమెంట్ చేస్తాడు. ఇక్కడ మేక్ మై ట్రిప్ అనేది ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ ఏజెన్సీ ఫర్ ఇండిగో. ఈ మేక్ మై ట్రిప్ అనేది ఇండిగోకి, అలాగే మనకి ఎన్నైతే ఈ ఎయిర్పోర్ట్ మనకి ఫ్లైట్ క్యారియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వాడికి ఏజెన్సీ లాగా వర్క్ చేస్తున్నట్టు లెక్క. అలాగే హోటల్స్ కూడా మీ మేక్ మై ట్రిప్లో మీరు హోటల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. వేరియస్ హోటల్స్ మీరు హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఆ హోటల్స్ అందరికీ కూడా మేక్ మై ట్రిప్ ఒక ఏజెన్సీలా పనిచేస్తున్నట్టే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఏజెన్సీలా పనిచేస్తున్నట్టే. ఈ హోటల్స్ నుంచి మేక్ మై ట్రిప్ అగైన్ కమిషన్ అనేది తీసుకుంటాడు. ముందే నెగోషియేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ రూమ్కి 5000 రూపీస్ అయ్యింది అంటే నాకు అందులో 20% మీరు ఇవ్వాలి, అంటే 1000 రూపీస్ నాకు ఇచ్చేయాలి అని చెప్పి ఆయన పెట్టచ్చు. అట్లా ఒక ప్రీ నెగోషియేటెడ్ కమిషన్ అనేది వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు ఆ బ్యాక్గ్రౌండ్ హోటల్స్తో. సో వాళ్ళకి అలా మెయింటైన్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ కస్టమర్ ఎవరైతే ఉంటాడో, ఈ మేక్ మై ట్రిప్ వెబ్సైట్లో కొనుక్కునే కస్టమర్కి కావాల్సిన ఎంటైర్ ఎవ్రీథింగ్ విల్ బీ గివెన్ బై మేక్ మై ట్రిప్. అంటే ఇన్వాయిస్ కూడా మేక్ మై ట్రిప్పే ఇస్తుంది. మీరు గమనించండి, ఇక్కడ మీరు ఒక తాజ్ హోటల్లో స్టే చేద్దామని మేక్ మై ట్రిప్ ద్వారా మీరు బుకింగ్ చేసుకుంటే మీకు ఇన్వాయిస్ మేక్ మై ట్రిప్ ఇస్తుంది, తాజ్ ఇవ్వదు. వాళ్ళిద్దరూ మళ్ళీ తర్వాత చూసుకుంటారు, ఇంటర్నల్గా వాళ్ళిద్దరూ తేల్చుకుంటారు. మీకు డైరెక్ట్గా తాజ్ నుంచి నీకు ఇన్వాయిస్ రాదు, మేక్ మై ట్రిప్ ద్వారా వస్తుంది.
మేక్ మై ట్రిప్పే నీకు ఇన్వాయిస్ ఇస్తుంది. ఎందుకంటే నువ్వు మేక్ మై ట్రిప్లో పర్చేస్ చేస్తున్నావు కాబట్టి నీకు మేక్ మై ట్రిప్ ద్వారా ఇన్వాయిస్ వస్తుంది. ఇండిగో అయినా అంతే, నువ్వు ఇండిగో ఫ్లైట్ మేక్ మై ట్రిప్ ద్వారా బుక్ చేస్తే నీకు మేక్ మై ట్రిప్ యొక్క ఇన్వాయిస్ వస్తుంది, బిల్ వస్తుంది, ఇండిగో బిల్ రాదు. ఇండిగోకి మేక్ మై ట్రిప్కి బ్యాక్ ఎండ్లో మళ్ళీ ఇంకో ట్రాన్సాక్షన్ అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. దీన్ని ఏజెన్సీ రెవెన్యూ మోడల్ అని చెప్పి అంటాం. దిస్ ఈజ్ ఏజెన్సీ రెవెన్యూ మోడల్. సో ఇలా ఈ కామర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవెన్యూ మోడల్స్ అనేవి మనకి ఉన్నాయి. రెవెన్యూ మోడల్స్ అనేవి ఉన్నాయి. అందులో ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ చేశారు. డ్రాప్ షిప్పింగ్లో ఇది బయ్యర్, ఇది సెల్లర్, ఇది సప్లయర్. ఇలా వెళ్ళింది. సెల్లర్ దగ్గర నువ్వు పెడతావు, వాడేమో సప్లయర్కి ఫార్వర్డ్ చేస్తాడు, సప్లయర్ వచ్చేసి నీకు దాన్ని ఇస్తాడు. 2 ట్రాన్సాక్షన్స్ అవుతాయి. వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రైస్ ఉంటుంది హోల్సేల్, వీళ్ళిద్దరి మధ్య రిటైల్ ప్రైస్. ఇది డ్రాప్ షిప్పింగ్ మోడల్ అనమాట. ఎఫిలియేట్లో లింకుల ద్వారా వెళ్తుంది. ట్రాన్సాక్షన్ ఫీ మీకు ఇద్దరికీ తెలిసిన విషయమే. బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు రిజిస్టర్ అవుతారు ఒక ప్లాట్ఫామ్లో. ప్లాట్ఫామ్ అనేది ఈచ్ ట్రాన్సాక్షన్ మీద ఫీ కలెక్ట్ చేసుకుంటుంది. ఏజెన్సీ రెవెన్యూ మోడల్లో ఏమవుతుందంటే మనకి ఒక వెబ్సైట్ కానీ యాప్ కానీ ఒక ఏజెన్సీ లాగా, ఒక బ్రోకర్ లాగా పనిచేస్తుంది. ఒక ఏజెన్సీ లాగా వేరే వాళ్ళ తరపున పనిచేస్తుంది. ఈ వేరియస్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హోటల్స్ అన్నిటి తరపున వీళ్ళు లిస్టింగ్స్ మెయింటైన్ చేస్తారు, సెల్లర్స్ని అట్రాక్ట్ చేస్తారు. సెల్లర్స్ని వాళ్ళ వెబ్సైట్ మీద ఎక్కువసేపు ఉండేలా చేసి వాళ్ళు సెర్చ్ కొట్టినప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చేలాగా చేసి ఆఫర్స్ అప్లై చేసి వాళ్ళని కంప్లీట్గా కంట్రోల్ చేసి అట్రాక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఏజెన్సీ తీసుకుంటుంది. ఎంత చేశాక హోటల్కి బుకింగ్ అయిందనుకోండి, ఆ హోటల్ పర్ బుకింగ్ ఎంత అని చెప్పి పే చేస్తాడు. అది ఏజెన్సీ రెవెన్యూ మోడల్. ఇవి వేరియస్ ఈ కామర్స్ మోడల్స్. అందులో ఒక మోడల్ గురించి మీకు అడిగారు, దట్ ఈస్ డ్రాప్ షిప్పింగ్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద 3 కీ సబ్ ఇండిసెస్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఆఫ్ ద ఆర్బీఐ. ఆర్బీఐ యొక్క ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్లో ఉన్న 3 సబ్ ఇండిసెస్ ఏంటి అని అడుగుతున్నాడు. చాలా ఈజీ, ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్. ఈ పర్టికులర్ ఇండెక్స్లో దేనికోసం ఇండెక్స్? దేశంలో ఉన్న ఫినాన్షియల్ ఇంక్లూజన్ మెజర్ చేయడానికి. అంటే మనకి సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్, ఫినాన్షియల్ సర్వీసెస్ ఎంతగా ప్రజల్లోకి వెళ్ళాయి, రూరల్, అర్బన్, ఆ కులం ఈ కులం అని కాకుండా ఎంతమందికి రీచ్ అయ్యాయి అనే ఆస్పెక్ట్లో తీసుకుంటారు. అయితే రీచ్ అవ్వడం అంటే ఒక ఊర్లో బ్యాంక్ పెట్టేస్తే ఫినాన్షియల్ ఇంక్లూజన్ వచ్చేసినట్టే అంటే కాదు. ఆర్బీఐ అందుకే 3 పారామీటర్స్ తీసుకుంది. ఏంటది? 1 యాక్సెస్, 2 యూసేజ్, 3 క్వాలిటీ. 3 పారామీటర్స్ తీసుకొని మెజర్ చేస్తుంది. యాక్సెస్ అంటే మారుమూల ప్రాంతాల్లో వేరు ఏరియాస్లో పోస్ట్ ఆఫీస్ ద్వారా కావచ్చు, బిజినెస్ కరెస్పాండెంట్ ద్వారా కావచ్చు, బ్యాంక్ యొక్క బ్రాంచ్ల ద్వారా కావచ్చు, ప్రజలకి బ్యాంకింగ్ సర్వీసెస్, ఫినాన్షియల్ సర్వీసెస్ అందుబాటులోకి తేవడం. అది యాక్సెస్ పారామీటర్. అది మనకి యాక్సెస్ పారామీటర్. సో దీనికి 35% వెయిటేజ్ ఇస్తుంది. అయితే వేరు ఊర్లో బ్యాంకులో బ్రాంచులు పెట్టేశారు, పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఫినాన్షియల్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రజలందరూ కూడా దాన్ని ఎంతగా వాడుతున్నారో, లోన్స్ తీసుకుంటున్నారా లేదా డిపాజిట్స్ చేస్తున్నారా లేదా, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇట్లాంటివి వాడుతున్నారా లేదా, వీటిని ఎంత ఎక్కువగా వాడుతూ ఉంటే యూసేజ్ పారామీటర్ అంత బాగున్నట్టు. బ్యాంక్ అయితే ఉంది కానీ ఎవరికి అకౌంట్లు లేవు. సో అది అంటే యాక్సెస్ ఉంది కానీ యూసేజ్ లేనట్టు. సో యూసేజ్ కూడా ఇంపార్టెంట్. దీనికి కూడా చాలా ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. అన్నిటికంటే హైయెస్ట్ వెయిటేజ్ 45% వెయిటేజ్ బ్యాంక్ ఆర్బీఐ యూసేజ్ పారామీటర్కి ఇవ్వడం అనేది జరిగింది. సేవింగ్స్ అకౌంట్స్ ఎన్ని, కరెంట్ అకౌంట్స్ ఎన్ని, లోన్ ఎలా ఉంది, ఇన్సూరెన్స్ కడుతున్నారు, ఇలా చాలా ఆస్పెక్ట్స్ అనమాట, ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్ అన్నీ. అండ్ ఫైనల్గా క్వాలిటీ పారామీటర్కి 20% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అసలు క్వాలిటీ అంటే ఏంటి? ప్రజలకి ఫినాన్షియల్ బ్యాంక్ అందుబాటులో ఉంది, యూజ్ చేయడం కూడా చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఫినాన్షియల్ లిటరసీ ఎంత ఉంది, అలాగే కన్స్యూమర్ ప్రొటెక్షన్ కోసం బ్యాంకులు ఏం చేస్తున్నాయి, గ్రీవెన్స్ రిడ్రెసల్ జరుగుతుందా, అంటే వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఇమీడియట్గా బ్యాంక్ రెస్పాండ్ అవుతుందా, అవ్వట్లేదా, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తారు. వీటన్నిటిని బట్టి క్వాలిటీ పారామీటర్కి మార్క్స్ వేయడం అనేది జరుగుతుంది. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్లో ఉన్న 3 సబ్ ఇండిసెస్ ఏంటి? యాక్సెస్, యూసేజ్ అండ్ క్వాలిటీ. యాక్సెస్, యూసేజ్ అండ్ క్వాలిటీ. Let's look at this question. Which one of the following distinguishes the key objective of India's Open Network for Digital Commerce Initiative? ONDC ఇనిషియేటివ్ యొక్క కీ ఆబ్జెక్టివ్ ఏంటని చెప్పారు. ONDC గురించి మీకు చెప్పే ముందు ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ అమెజాన్లో ఉన్న లోపం ఏంటో మీకు తెలిస్తే ONDC యొక్క ప్లస్ మీకు తెలుస్తుంది. అమెజాన్లో బయ్యర్స్ రిజిస్టర్ అవుతారు, అమెజాన్లో సెల్లర్స్ రిజిస్టర్ అవుతారు. అమెజాన్లో ఎవరైనా ఒక బయ్యర్ ఏదైనా ఒక వస్తువు కోసం సెర్చ్ చేస్తే he will get multiple results.
సెల్లర్ 1, సెల్లర్ 2, సెల్లర్ 3, సెల్లర్ 4 ఏదైనా సరే అన్ని రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐఫోన్ 17 కోసం నువ్వు సెర్చ్ చేసావు అంటే ఐఫోన్ 17 ఎవరెవరైతే అమ్ముతున్నారో అమెజాన్లో అన్ని రిజల్ట్స్ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. అందులో బెస్ట్ ఏదైతే ఉంటుందో నేను కొనుక్కుంటాను. అయితే నేను క్వశ్చన్ అడుగుతాను, అమెజాన్లో ఉన్న ప్రైస్ కన్నా ఫ్లిప్కార్ట్లో బెటర్ ప్రైస్ ఉందో అనుకోండి కానీ ఫ్లిప్కార్ట్లో ఉన్న సెల్లర్ లిస్టింగ్స్ ఇతను చూడగలుగుతాడా? చూడలేడు. ఎందుకు? ఇతను అమెజాన్లో ఉన్న మాత్రమే చూడగలుగుతాడు. తను ఫ్లిప్కార్ట్ చూడాలంటే హీ హ్యాస్ టు గో అండ్ రిజిస్టర్ ఇన్ ఫ్లిప్కార్ట్ యాజ్ ఎ బయ్యర్. అప్పుడు ఫ్లిప్కార్ట్లో ఉన్న రిజల్ట్స్ వస్తాయి. ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు అమెజాన్ది తెలియదు, అమెజాన్లో చూసినప్పుడు ఫ్లిప్కార్ట్ది తెలియదు. అందుకే దీన్ని ఏమంటాను నేను? క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అని చెప్పేసి అంటాను. క్లోజ్డ్ లూప్ సిస్టమ్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది నీకు బయట ఇన్ఫర్మేషన్ నీకు రావట్లేదు. అమెజాన్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నీకు వస్తుంది. అమెజాన్ బయట ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకి రావట్లేదు. ఫ్లిప్కార్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ రావట్లేదు. ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఇంకొకటి, ఈ సెల్లర్స్లో ఏది ముందు వస్తుంది, ఏది పైన చూపిస్తారనేది కూడా మన కంట్రోల్ ఉండదు. అది అమెజాన్ డిసైడ్ చేస్తుంది. అమెజాన్కి ఎవరైతే ఫేవరబుల్గా ఉన్నారో, అమెజాన్కి ఎవరైతే ఎక్కువ కమిషన్ ఇస్తున్నారో, లేదా అమెజాన్కి దగ్గరగా ఉన్న సెల్లర్స్కి ప్రయారిటీ ఇచ్చి చిన్న సెల్లర్స్ని కిందకి తోసేయచ్చు. సెర్చ్ రిజల్ట్స్లో నువ్వు చాలా బాగా వెనక్కి వెళ్ళిపోవచ్చు. దానివల్ల నీకు సేల్స్ రాకపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అండ్ అమెజాన్ చాలా హెఫ్టీ ట్రాన్సాక్షన్ ఫీజు ఛార్జ్ చేస్తుంది. స్మాల్ ప్లేయర్స్కి అది చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మరి ప్రభుత్వం తీసుకొస్తున్న ONDC లేదా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ దిస్? ఇట్ ఈజ్ ఏ నెట్వర్క్ ప్రోటోకాల్. అంటే అర్థం ఏంటి? ఇది ఏం చేస్తుందంటే ఇట్ మేక్స్ 2 apps టాక్ టు ఈచ్ అదర్. ఇంటర్ఆపరబిలిటీని ఎనేబుల్ చేస్తుంది అనమాట. 2 డిఫరెంట్ యాప్స్ని ఒకదాంతో ఒకటి మాట్లాడుకునేలా చేసే ఒక నెట్వర్క్ ప్రోటోకాలే ONDC లేదా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఇది ఏం జరుగుతుందో మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ONDCలో మనకి 2 సైడ్స్ ఉంటాయి. ONDCలో ఏముంటాయి మనకి? 2 సైడ్స్. ఒకటి బయ్యర్ సైడ్, 2 సెల్లర్ సైడ్. సో బయ్యర్ సైడ్లో వేరియస్ బయ్యర్స్ ఉంటారు, బయ్యర్ యాప్స్ ఉంటాయి. బయ్యర్ యాప్ 1, 2, 3, 4, 5. అలాగే సెల్లర్ సైడ్లో కూడా వేరియస్ సెల్లర్ యాప్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5. ఐఎమ్ నాట్ సేయింగ్ బయ్యర్ అండ్ సెల్లర్, ఐఎమ్ సేయింగ్ బయ్యర్ యాప్స్ అండ్ సెల్లర్ యాప్స్. బయ్యర్ యాప్లో నువ్వు రిజిస్టర్ అయ్యి సెర్చ్ చేయొచ్చు. బయ్యర్ యాప్లో బయ్యర్స్ రిజిస్టర్ అవుతారు, సెర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను బయ్యర్ యాప్ 1లో నేను రిజిస్టర్ అయ్యి నేను ఐఫోన్ 17 కోసం సెర్చ్ చేశాను అనుకోండి. అప్పుడు ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది ఏంటని చెప్పాను? ONDC రెండింటిని కనెక్ట్ చేస్తుంది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ కనెక్ట్ చేస్తుంది. బయ్యర్ యాప్ 1లో ఐఫోన్ 17 కోసం ఒక సెర్చ్ క్వెరీ వచ్చింది. అండ్ ONDC ఏం చేస్తుందంటే దీన్ని మొత్తం ఎంతమంది సెల్లర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నారో అందరికీ కూడా పాస్ ఆన్ చేస్తుంది. అన్ని సెల్లర్ యాప్స్లో కూడా ఇలా బయ్యర్ యాప్లో వచ్చిన సెర్చ్ క్వెరీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో సెల్లర్ యాప్స్లో రిజల్ట్స్ వస్తాయి. ఈచ్ సెల్లర్ యాప్లో కూడా మల్టిపుల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మళ్ళీ ONDC ఈ బయ్యర్ యాప్కి పాస్ ఆన్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడున్న ఒక్క బయ్యర్ యాప్ని ఈ ONDC నెట్వర్క్లో ఉన్న అన్ని సెల్లర్ యాప్స్తో ఎవరు కనెక్ట్ చేస్తున్నారు? ONDC నెట్వర్క్ ప్రోటోకాల్ అనేది కనెక్ట్ చేస్తుంది. అలాగే వీటిలో వచ్చే అన్ని రిజల్ట్స్ కూడా మళ్ళీ ఈ ONDC ద్వారా బయ్యర్ యాప్కి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ అమెజాన్ కూడా ఒక సెల్లర్గా రిజిస్టర్ అయ్యి ఫ్లిప్కార్ట్ కూడా సెల్లర్గా రిజిస్టర్ అయ్యింది అనుకోండి. అప్పుడు ఈ వ్యక్తి బయ్యర్ యాప్లో సెర్చ్ చేసినప్పుడు అమెజాన్లో ఉన్న డేటా వస్తుంది, ఫ్లిప్కార్ట్లో ఉన్న డేటా కూడా వస్తుంది. కాకపోతే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రిజిస్టర్ అవ్వాలి సెల్లర్ యాప్గా. రిజిస్టర్ అవ్వకపోతే మనం ఏం చేయలేం, రిజిస్టర్ అయితే చేయగలుగుతాం. సో ఎంతమంది సెల్లర్స్ ఎన్ని రకాల సెల్లర్ యాప్స్లో రిజిస్టర్ అయినా మొత్తం డేటా అంతా కూడా ఈ బయ్యర్ యాప్లో సెర్చ్ చేసే వ్యక్తికి ఆ యాప్ నుంచి బయటికి వెళ్లకుండానే విత్ ఇన్ దట్ యాప్ మనకి రిజల్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ONDC. మరి ఈ ONDC మీరు ఇప్పుడు గమనించారు కాబట్టి ఇదేం చేస్తుంది? మోనోపోలీని బ్రేక్ చేస్తుంది. లార్జ్ కామర్స్ ప్లేయర్స్ యొక్క డామినెన్స్ని బ్రేక్ చేస్తుంది బై ఎనేబులింగ్ ఇంటర్ఆపరబిలిటీ అక్రాస్ నెట్వర్క్స్, అక్రాస్ డిఫరెంట్ యాప్స్, అక్రాస్ నెట్వర్క్స్. ఇంటర్ఆపరబిలిటీని ఎనేబుల్ చేయడం ద్వారా మీకు ఇంటర్ఆపరబిలిటీ అనే పదం అర్థం కంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, విచ్ ఈజ్ UPI. ఇక్కడ UPIకి మనం ఎగ్జాంపుల్స్గా గూగుల్ పే చెప్తాము, ఫోన్పే చెప్తాం కదా. అయితే ఒక గూగుల్ పే యూజర్ ఫోన్పే యూజర్కి డబ్బులు పంపించవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ UPI. నువ్వు గూగుల్ పేలో ఉన్నావు, ఫోన్పే నీకు లేదు. నీ ఫ్రెండ్ దగ్గర ఫోన్పే ఉంది, గూగుల్ పే లేదు. సో నువ్వు గూగుల్ పే యూజర్ అయ్యిండి కూడా నువ్వు ఫోన్పే ఆ UPI ఐడిని ఉపయోగించి గూగుల్ పే నుంచి ఫోన్పేకి కూడా మీరు డబ్బులు పంపించవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ UPI's ఇంటర్ఆపరబిలిటీ. అలాగే ONDC కూడా సేమ్. 2 డిఫరెంట్ యాప్స్ మధ్య
కనెక్షన్ అనేది అది ఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ సి. లార్జ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ యొక్క డామినెన్స్ని బ్రేక్ చేసి చిన్న చిన్న ప్లేయర్స్, ఇప్పుడు అమెజాన్లో నీకు విజిబిలిటీ లేనివాడు ఈ ఓఎన్డీసీలో ఒక సెల్లర్, ఏదైనా ఒక సెల్లర్ యాప్లో ఉంటే ఏ బయ్యర్ యాప్లో సెర్చ్ చేసినా సరే నీ ప్రొడక్ట్ అనేది లిస్టింగ్లోకి వస్తుంది, నీ ప్రొడక్ట్ అనేది వాడు ఖచ్చితంగా చూస్తాడు, విజిబిలిటీ అనేది బిల్డ్ అవుతుంది. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఈజ్ నాట్ కరెక్ట్? ఎక్సలెంట్ క్వశ్చన్. సో రీసెంట్గా ఉన్న కన్వర్జేషన్స్ అన్నిటిని కవర్ చేస్తుంది. సో యూపీఐకి అలాగే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ లేదా డిజిటల్ రూపీ సంబంధించి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. అన్లెస్ యూ అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్స్ ఇన్ డెప్త్, వీటిని మీరు అర్థం చేసుకుంటే కానీ వీటిని ఆన్సర్ చేయలేరు. అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ క్వశ్చన్స్ ఆప్షన్స్లోకి వెళ్ళే ముందు మీకు బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ చెప్తాను. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు అర్థం చేసుకుంటే ఆ తర్వాత మనం క్వశ్చన్ ఆప్షన్స్లోకి వెళ్దాం. సో లెట్స్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఇన్ డెప్త్. ఫస్ట్ యూపీఐ తీసుకోండి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటి? వాట్ ఈజ్ యూపీఐ అంటే ఆన్సర్ ఏం చెప్తాం? ఇట్ ఈస్ సింప్లీ ఏ పేమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ సింప్లీ ఏ పేమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్లాట్ఫామ్. సో యూపీఐ ఏం చేస్తుంది? పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేస్తుంది. ఇట్ ఈస్ సింప్లీ ఏ ఛానల్, ఇట్ ఈస్ సింప్లీ ఏ మీడియం. ఇట్ ఈస్ సింప్లీ ఏ మీడియం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గూగుల్ పేని ఉపయోగించి మీరు ఎవరికైనా సరే పేమెంట్ చేస్తున్నారో అనుకోండి, లేదా ఫోన్పేని ఉపయోగించి ఎవరికైనా పేమెంట్ చేస్తున్నారో అనుకోండి. వాట్ డస్ ఇట్ మీన్? యు ఆర్ సింప్లీ ఇన్స్ట్రక్టింగ్ యువర్ కమర్షియల్ బ్యాంక్. మీ కమర్షియల్ బ్యాంక్కి మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నట్టు. దేనికి? టు మూవ్ మనీ ఫ్రమ్ మై అకౌంట్ టు, ఇది నేను ఏమనుకుంటే అండ్ బి అనే అకౌంట్కి, బి యొక్క అకౌంట్కి మనీ మూవ్ చెయ్యు అని చెప్పి నేను బ్యాంకుకి చెప్తున్నట్టు. గమనించండి, ఇక్కడ ఏం జరుగుతున్నట్టు? నేను బ్యాంకుకి చెప్తున్నట్టు. సో ఈ బ్యాంకు ఈ అబ్బాయి యొక్క ఐడిని బట్టి అతని యొక్క కమర్షియల్ బ్యాంక్తో మాట్లాడుకొని మనీని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని ఒక ఇన్స్ట్రక్షన్ మనం ఇచ్చినట్టు. సో ఇట్స్ ఏ పేమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్లాట్ఫామ్. మనం సింపుల్గా పేమెంట్ చెయ్యమని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు కదా. ఇది మైండ్లో పెట్టుకోండి. దెన్ వాట్ అబౌట్ డిజిటల్ రూపీ? మరి డిజిటల్ రూపీ ఏంటి? ఇక్కడ యూపీఐ అనేది ఒక మీడియం అనమాట. ఆ మీడియంను ఉపయోగించి ఒక వ్యక్తి తన బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ చేయండి ఇంకో బ్యాంక్ అకౌంట్కి అని చెప్తున్నాడు. యూపీఐని ఉపయోగించి చెప్తున్నాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని బ్యాంకులు బ్యాక్ ఎండ్లో ట్రాన్సాక్షన్స్ చేసుకుంటాయి. అది మైండ్లో పెట్టుకోండి. వేరస్ డిజిటల్ రూపీ ఈజ్ సింప్లీ డిజిటల్ క్యాష్. ఇట్ ఈస్ సింప్లీ డిజిటల్ క్యాష్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మన పాకెట్లో ఒక వాలెట్ ఉంటుందా? పర్స్ పెట్టుకుంటామా? పర్స్లో మనం జనరల్గా కరెన్సీ నోట్స్ క్యారీ చేస్తామా? దాని యొక్క డిజిటల్ వెర్షన్ అనుకోండి. ఇది ఫిజికల్ వ్యాలెట్లో మనం క్యారీ చేసే కరెన్సీ నోట్స్ అయితే, ఈ డిజిటల్ క్యాష్ అనేది మన యొక్క డిజిటల్ వ్యాలెట్లో ఉంటుంది. గమనించండి, ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మన మనీ ఎక్కడ ఉంది? ఒక కమర్షియల్ బ్యాంక్ దాని దగ్గర మనం మెయింటైన్ చేస్తున్న అకౌంట్లో ఉంది. కానీ ఈ పర్టికులర్ కేసులో మనీ ఎక్కడ ఉంది? మన డిజిటల్ వ్యాలెట్లో ఉంది. ఈ వ్యాలెట్ ఎవరి దగ్గర ఉంది? ఆ వ్యక్తి దగ్గర, మన దగ్గరే ఉంది. బ్యాంకుల దగ్గర డబ్బు లేదు. డబ్బు ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. ఆ వ్యాలెట్ మన దగ్గరే ఉంది. ఇక్కడ గమనించండి, మీకు ఇది అర్థం కావాలంటే ఇంకొక పాయింట్ చెప్తాను, క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఏ దగ్గర డిజిటల్ వ్యాలెట్ ఉంది, బి దగ్గర డిజిటల్ వ్యాలెట్ ఉంది. సో ఏ డిజిటల్ వ్యాలెట్లో డిజిటల్ క్యాష్ లేదా ఈ డిజిటల్ రూపీస్ ఉన్నాయి. బి దగ్గర కూడా డిజిటల్ క్యాష్ లేదా డిజిటల్ రూపీస్ ఉన్నాయి. సో ఈచ్ వ్యాలెట్కి ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంటుంది.
వీడి దగ్గర 500 డిజిటల్ రూపీస్ ఉన్నాయనుకోండి, వీడి దగ్గర 1000 డిజిటల్ రూపీస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు వీడొక 200 పంపించాడు అనుకోండి, ఇన్స్టెంట్గా వీడి 500 కాస్త 300 అయిపోతుంది, వీడి 1000 కాస్త 1200 అయిపోతుంది. ఈ ట్రాన్సాక్షన్లో నో బ్యాంక్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్లో నో బ్యాంక్స్ ఇన్వాల్వ్, ఏ బ్యాంక్ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇది మీరు విజువలైజ్ చేసుకోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ దగ్గర ఒక ఫిజికల్ వ్యాలెట్ ఉందనుకోండి, ఫిజికల్గా జేబులో పర్స్ ఉంది, ఆ పర్సులో 500 రూపీస్ ఉన్నాయి. బి దగ్గర వాడి పర్సులో 1000 రూపీస్ ఉన్నాయి. ఏ తన పర్సులోంచి 200 రూపీస్ని తీసి బీకి ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేశాడు. ఫిజికల్లీ హ్యాండెడ్ ఓవర్, బీకి ఫిజికల్గా చేతికి ఇచ్చాడు అనుకోండి. ఈ 200ని వీడు కలిపేసుకొని ఈ పర్సులో 1200 రూపీస్ అయ్యాయి అనుకోండి. మామూలుగా అదేగా జరుగుతుంది. మనం ఇద్దరు ఉన్నాం, నేను నా జేబులోంచి ఒక పర్సులోంచి ఒక 200 తీసి నీకు ఇచ్చాను. అప్పుడు నా పర్సులో ఉన్న 500 కాస్త 300 అవుతుంది, నీ పర్సులో ఉన్న 1000 కాస్త 1200 అవుతుంది. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయ్యాయా? నో కదా. సిమిలర్గా ఈ డిజిటల్ వ్యాలెట్స్ నుంచి ఒకదాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా బ్యాంక్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో మన పర్సులోంచి డబ్బులు తీసి ఒకళ్ళు ఇంకొకరికి ఇస్తే ఏం జరుగుతుందో డిజిటల్ రూపీని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఇది ఎలక్ట్రానికల్గా జరుగుతుంది, అక్కడ ఫిజికల్గా జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, నీ పర్సులో ఉన్న రూపీకి లయబిలిటీ ఎవరు ఆన్సర్ చేస్తారు? ఆ రూపాయి చెల్లట్లేదని ఎవరైనా అన్నారు అనుకో, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? యూ కెన్ గో టు ఆర్బీఐ. ఆర్బీఐ ఈజ్ లయబుల్. ఎందుకంటే ప్రతి రూపాయి మీద, ప్రతి నోటు మీద రాసి ఉంటుంది కదా, ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. సో లయబిలిటీ తీసుకునేది ఎవరు? ఆర్బీఐ. సిమిలర్గా ఈ డిజిటల్ క్యాష్ ఏదైతే ఉందో దీనికి లయబిలిటీ ఎవరు తీసుకుంటారో అగైన్ ఆర్బీఐ తీసుకుంటుంది. అకౌంట్స్లో మీరు డబ్బులు మెయింటైన్ చేసినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? బ్యాంక్ తీసుకుంటుంది. నీ దగ్గర క్యాష్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? యాక్చువల్గా నీది. కానీ ఆ డబ్బు ఎవరిదైనా చెల్లదు అంటే మీరు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళొచ్చు. అది ఒరిజినల్ నోట్ అయ్యి ఉండి దాన్ని చెల్లదు అంటే ఆర్బీఐ మీకు సమాధానం చెప్తుంది. అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడు ఆ క్యాష్ నీ దగ్గర ఉంది కానీ అకౌంట్లో లేదని వస్తుంది అనుకోండి, మీరు బ్యాంక్ని అడగచ్చు. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ అనమాట యూపీఐ బేస్డ్ ట్రాన్సాక్షన్కి డిజిటల్ రూపీకి. యూపీఐ బేస్డ్ ట్రాన్సాక్షన్లో మనకి ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టమే మనం వాడుతున్నాం. ఇద్దరికి బ్యాంక్ అకౌంట్లు ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండాలి, వాటి ద్వారానే మనం వెళ్తున్నాం. కానీ డిజిటల్ రూపీని మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ట్రెడిషనల్ బ్యాంక్ అకౌంట్స్ అనే కాన్సెప్ట్ అనేది లేదు. మన ఫిజికల్గా మన వ్యాలెట్లో డబ్బులు ఎలా ఉంటాయో ఈ డిజిటల్ రూపీస్ అనేవి మన డిజిటల్ వ్యాలెట్స్లో ఉంటాయి. ఆ వాటి నుంచి మనం ఒకదానికి ఒకటి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం. అడిగింది ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఏది కరెక్ట్ కాదని అడిగారు. 1 by 1 చూద్దాం. UPI is a real-time payment system, but digital rupee is akin to sovereign paper currency. As I told you, digital rupee అనేది పేపర్ కరెన్సీ లాంటిదే. ఎకిన్ అంటే ఈజ్ ఈక్వివలెంట్ టు పేపర్ కరెన్సీ లాంటిది. అందుకే మీకు చెప్పాను, ఫిజికల్ వ్యాలెట్లోంచి ఒకరి నుంచి ఇంకొకరికి ఇస్తే ఏమవుతుందో డిజిటల్ వ్యాలెట్ కూడా సేమ్. ఇట్ ఈజ్ ఈక్వివలెంట్ టు పేపర్ కరెన్సీ, డిజిటల్ ఫార్మ్ ఆఫ్ పేపర్ కరెన్సీగా మీరు తీసుకోవచ్చు. అండ్ యూపీఐ యాజ్ ఐ టోల్డ్ ఇట్స్ ఏ పేమెంట్ సిస్టమ్. ఒక అకౌంట్ నుంచి వేరియస్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి వేరియస్ బ్యాంక్ అకౌంట్స్కి వేరు వ్యక్తుల బ్యాంక్ అకౌంట్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరగడానికి ఫెసిలిటేట్ చేసే ఒక పేమెంట్ సిస్టమ్ యూపీఐ. నౌ ఈ స్టేట్మెంట్ యాక్చువల్గా కరెక్ట్. అడిగింది ఏది కరెక్ట్ కాదని అడిగాడు, సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇన్ కేస్ ఆఫ్ యూపీఐ, సెటిల్మెంట్ ఫర్ ఎండ్ యూజర్స్ హ్యాపెన్స్ ఇన్స్టెంట్లీ as the money gets immediately debited or credited, but in case of digital rupee there is no settlement as the wallet balance gets transferred to another wallet. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ మీరు ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. యూపీఐ విషయంలో సెటిల్మెంట్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. సెటిల్మెంట్ అనేది 2 లెవెల్స్లో జరుగుతుంది. ఒకటి ఎండ్ యూజర్స్కి, 2 బిట్వీన్ ఆర్ అమాంగ్ బ్యాంక్స్ మధ్య ఏం జరుగుతుంది, ఎండ్ యూజర్స్కి ఏం జరుగుతుంది. మీకు ఇది నీట్గా చెప్తాను, కేర్ఫుల్గా మీరు వినండి. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి ఉన్నాడు. హీ హోల్డ్స్ అకౌంట్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్. ఇటువైపు రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు. హీ హోల్డ్స్ అకౌంట్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్.
సురేష్ రమేష్ ఇద్దరిని తీసుకుందాం, డిఫరెంట్ అకౌంట్స్లో ఉన్నాయి. సో అగైన్ వీడి మొబైల్లో ఫోన్పే అనే యాప్ ఉంది. లెట్స్ సే వీడి మొబైల్లో కూడా ఫోన్పే అనే యాప్ ఉంది. ఈ ఫోన్పే ఈ హెచ్డిఎఫ్సితో కనెక్ట్ అయింది, ఈ ఫోన్పే ఈ ఐసిఐసితో కనెక్ట్ అయింది. సో ఐసిఐసిఐ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, హెచ్డిఎఫ్సి అకౌంట్లో కూడా డబ్బులు అనేవి ఉన్నాయి. ఇప్పుడు సురేష్ వచ్చేసి రమేష్కి తన ఫోన్పే, రమేష్ యొక్క ఫోన్పే ఐడి ద్వారా లేదా యూపీఐ ఐడి ద్వారా సురేష్ రమేష్కి 5,000 రూపీస్ పంపించాడు. సో ఒరిజినల్గా సురేష్ దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయి, రమేష్ దగ్గర కూడా 10,000 రూపీసే ఉన్నాయి అనుకోండి. ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్ 5,000 రూపీస్ పంపించాడు. పంపించాక ఏమవుతుంది, ఈ 10,000 కాస్త 5,000 అయిపోతుంది, ఈ 10,000 కాస్త 15,000 అవుతుంది. సో ఈ ఎండ్ యూజర్స్ సురేష్ అండ్ రమేష్ వాళ్ళ అకౌంట్స్లో ఇమీడియట్గా ఈ 10,000 5,000 అవడం చూస్తారు, ఈ 10,000 15,000 అవడం కూడా చూస్తారు. సో కాబట్టి ఫర్ ఎండ్ యూజర్స్, ఫర్ రమేష్ అండ్ సురేష్ సెటిల్మెంట్ అయిపోయినట్టే కాదా? అయిపోయినట్టే. అది కూడా ఇన్స్టెంట్గా ఇమీడియట్గా అయిపోయినట్టే కాదా? ఎస్, అయిపోయినట్టే. అయితే ఇక్కడ గమనించాలి, సురేష్ మధ్య రమేష్ మధ్య సెటిల్మెంట్ అయ్యింది, కానీ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి మధ్య సెటిల్మెంట్ అవ్వలేదు. ఎలా జరుగుతుందంటే ఇన్ రియాలిటీ ఎండ్ యూజర్స్కి ఇమీడియట్గా సెటిల్మెంట్లు అయిపోతాయి, కానీ బ్యాంకుల సెటిల్మెంట్స్ లేట్గా అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఐసిఐసిఐ తీసుకోండి, ఇక్కడ హెచ్డిఎఫ్సి తీసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. ఒక ట్రాన్సాక్షన్లో 5,000 రూపీస్ ఐసిఐసిఐ నుంచి హెచ్డిఎఫ్సికి వెళ్ళింది. ఇంకో ట్రాన్సాక్షన్లో 10,000 రూపీస్ హెచ్డిఎఫ్సి నుంచి ఐసిఐసిఐకి వచ్చింది. ఇంకో ట్రాన్సాక్షన్లో 15,000 రూపీస్ ఐసిఐసిఐ నుంచి హెచ్డిఎఫ్సికి వెళ్ళింది. ఇంకో ట్రాన్సాక్షన్లో 20,000 రూపీస్ హెచ్డిఎఫ్సి నుండి ఐసిఐసిఐకి వెళ్ళింది. ఇలా రోజంతా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు వేరియస్ ఐసిఐసిఐ అకౌంట్ హోల్డర్స్, హెచ్డిఎఫ్సి అకౌంట్ హోల్డర్స్ మధ్య యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతాయో జరగవా? జరుగుతాయి. ప్రతిసారి వందల వేల లక్షల ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. అయితే ట్రాన్సాక్షన్ జరిగిన ప్రతిసారి ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి సెటిల్మెంట్ చేసుకుంటాయా అంటే చేసుకోవు. ఏం చేస్తాయో తెలుసా మీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ 1 చూద్దాం. ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సికి 5,000 రూపీస్ పంపాలనుకోండి. ఐసిఐసిఐ చెప్తుంది నేను నీకు 5,000 రూపీస్ పంపిస్తాను అంటది. ఐసిఐసిఐ మాట నమ్మి హెచ్డిఎఫ్సి తన డబ్బుల్లోంచి హెచ్డిఎఫ్సి అకౌంట్ హోల్డర్ ఎవడైతే ఉంటాడో వాడి అకౌంట్లోకి 5,000 వేసేస్తుంది. మీకు అర్థమవుతుందా? వాడి అకౌంట్లోకి, వాడి హెచ్డిఎఫ్సి అకౌంట్లోకి 5,000 ఎవరు వేస్తున్నారు? హెచ్డిఎఫ్సి వేస్తుంది. ఐసిఐసిఐ వెయిట్లో ఇంకా ఐసిఐసిఐ చెప్తోంది నేను నీకు 5,000 ఇస్తాను అని చెప్తోంది, నువ్వు ఇచ్చేయి, నేను నీకు 5,000 ఇస్తాను, నువ్వు మీ వాడికి వేసేయి అని ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి చెప్తే హెచ్డిఎఫ్సి ఇమీడియట్గా వాడి దగ్గర ఉన్న డబ్బుతో ఆ హెచ్డిఎఫ్సి అకౌంట్లో 5,000 వేసేస్తుంది. సెకండ్ ట్రాన్సాక్షన్స్లో హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐకి చెప్తుంది ఏమని, నేను నీకు 10,000 ఇస్తాను, నువ్వు మీ వాడికి వేసేయని. అప్పుడు ఐసిఐసిఐ వాడి ఐసిఐసిఐ అకౌంట్ వాడి అకౌంట్ హోల్డర్కి 10,000 వేసేస్తారు. వీళ్ళిద్దరూ ఏం చేస్తారు? మనం ఎండ్ ఆఫ్ ది డే సెటిల్ చేసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు మీరు ఐసిఐసిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది? మీరు ఐసిఐసిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుందాం అనుకోండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? ఐసిఐసిఐ ఇవ్వాలి కదా, సో మైనస్. సెకండ్ ట్రాన్సాక్షన్ ఏంటి? ఐసిఐసిఐకి రావాలి, యారో ఇటువైపు ఉంది, 10,000. థర్డ్ ట్రాన్సాక్షన్ బయటికి వెళ్తుంది, -15,000. ఫోర్త్ ట్రాన్సాక్షన్ లోపలికి వస్తుంది, +20,000. ఇది మీరు లెక్కేసుకుంటే 20 + 10 30 అయింది, 15 + 5 20 అయింది. 30,000 - 20,000 + 20,000. సో ఎండ్ ఆఫ్ ది డే ఐసిఐసిఐ ప్లస్ 10,000. ఎండ్ ఆఫ్ ది డే 10,000, 30 - 20 10,000. ఎండ్ ఆఫ్ ది డే ఐసిఐసిఐ వాడు లెక్క ఏంటి? ప్రతిసారి ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చేసే బదులు ఎండ్ ఆఫ్ ద డే ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి మాట్లాడుకుంటే ఏం తేలింది? ఐసిఐసిఐకి చివరికి 10,000 రావాలి. విచ్ మీన్స్ హెచ్డిఎఫ్సి వాడు అప్పుడు ఐసిఐసిఐకి ఈ 10,000 అనేది పంపిస్తాడు. లాస్ట్లో ఒక్క ట్రాన్సాక్షన్ చేస్తాడు. అంటిల్ దెన్ ఐసిఐసిఐ చెప్పిన మాట విని హెచ్డిఎఫ్సి వాడి అకౌంట్లో వేస్తుంటుంది, హెచ్డిఎఫ్సి చెప్పిన మాట విని ఐసిఐసిఐ వాడి అకౌంట్లో వేస్తుంటుంది. సో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆ యూపీఐ ద్వారా వచ్చే పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ వీళ్ళు ఇన్స్టెంట్గా డెబిట్ చేస్తూ ఉంటారు, క్రెడిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఐసిఐసిఐ ఈ 5,000 రూపీస్ పంపించమన్నప్పుడు ఏం చేస్తాడు? వాడి అకౌంట్ దగ్గర ఇమీడియట్గా డెబిట్ చేస్తాడు, వీడు ఇమీడియట్గా క్రెడిట్ చేస్తాడు. కానీ వాళ్ళిద్దరూ సెటిల్ చేసుకోరు.
ఈ డెబిట్ అండ్ క్రెడిట్ అనేది వెంటనే చేస్తారు, కానీ అమాంగ్ దమ్, బిట్వీన్ దమ్ సెటిల్మెంట్ అనేది వెంటనే చేసుకోరు. ఇలా అన్ని ట్రాన్సాక్షన్స్ని కలిపి ఫైనల్గా చేసుకుంటారు. దాన్నే మనం నెట్టింగ్ అంటాం. వి కాల్ ఇట్ నెట్టింగ్. దీన్ని ఏమంటామా? నెట్టింగ్ అంటాం. అన్ని ట్రాన్సాక్షన్స్ కలిపి ఎండ్ ఆఫ్ ద డే సెటిల్ చేసుకుంటారు. ఇది జరుగుతుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్లో మీరు గమనిస్తే ఇక్కడ ఏం రాశారు, అందుకే చాలా క్లియర్గా రాశారు. దెర్ ఇస్ నో సెటిల్మెంట్, ఇక్కడ సెటిల్మెంట్ ఫర్ ఎండ్ యూజర్స్కి ఇన్స్టెంట్గా జరుగుతుంది, కానీ బిట్వీన్ బ్యాంక్స్ అనేది నెట్టింగ్ జరుగుతుంది. వెంటనే ఈచ్ ట్రాన్సాక్షన్ వాళ్ళు సెటిల్ చేసుకోరు. అన్ని ట్రాన్సాక్షన్స్ కలిపి ఓవరాల్గా నెట్గా ఒక్కొక్కటి. ఎందుకు? ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి మనం ఫైనల్గా చూసుకుందాం అనుకుంటారు. ఫైనల్గా హెచ్డిఎఫ్సి నువ్వే నాకు 10,000 ఇవ్వాలి, ఇచ్చేయి, అలా క్లోజ్ చేస్తారు అకౌంట్ని. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే కరెక్టే. ఎండ్ యూజర్స్కి వెంటనే జరుగుతుంది, కానీ అమాంగ్ బ్యాంక్స్ లేట్గా అవుతుంది. అండ్ డిజిటల్ రూపీకి అసలు సెటిల్మెంట్ కాన్సెప్టే లేదు. ఎందుకని సెటిల్మెంట్ కాన్సెప్టే లేదు? ఎందుకని గమనించండి. సెటిల్మెంట్ అంటే అర్థం ఏంటి? ఆ ట్రాన్సాక్షన్ ఫైనలైజ్ అవ్వడం. సెటిల్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ద ఫినాలిటీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ఇంకా ఏమీ పెండింగ్ లేదు, ఈ ట్రాన్సాక్షన్లో దేర్ ఈజ్ నథింగ్ పెండింగ్ అనే స్టేజ్ వస్తే దాన్ని సెటిల్మెంట్ అంటాం. డిజిటల్ రూపీ దగ్గర సెటిల్మెంట్ కాన్సెప్టే లేదు. ఎందుకు లేదంటే అది అక్కడే ద ట్రాన్సాక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫైనల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నువ్వు ఉన్నావు, నా పర్సులో డబ్బులు తీసి నీ పర్సులోకి నేను ఇచ్చాననుకోండి, అక్కడే సెటిల్ అయిపోయింది. అది అక్కడే క్లోజ్. అది అంటే వేరేగా మళ్ళీ బ్యాంకులు వెనకాల సెటిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇక్కడ నా బ్యాంక్ ఉంది, అక్కడ నీ బ్యాంక్ ఉంది, వీళ్ళిద్దరూ మళ్ళీ తర్వాత సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఇన్స్టెంట్. మనం జేబులోంచి క్యాష్ తీసి ఒకటి ఇంకోటికి ఇస్తుందంటే ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఫైనల్ అండ్ ఇన్స్టెంట్. తర్వాత సెటిల్ చేసుకోవడం అన్న కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, 2 బ్యాంకులు కలిపి తర్వాత సెటిల్ చేసుకుంటున్నాయి ఇక్కడ, కానీ ఇక్కడ అలా తర్వాత సెటిల్ చేసుకునే కాన్సెప్టే లేదు. ఇట్ ఈజ్ ఇన్స్టెంట్, మొత్తం అక్కడే జరిగిపోతుంది. ఇట్ ఈజ్ ఫైనల్. ఇన్స్టెంట్ కన్నా ఐ షుడ్ యూజ్ ద వర్డ్ ఫైనల్. అక్కడ క్లోజ్, అది అంతే. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. అడిగింది రాంగ్ స్టేట్మెంట్. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ బై బ్యాంక్స్ అండ్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్ స్టేట్మెంట్స్. కరెక్టే కదా. యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? ఐసిఐసిఐ నుంచి 5,000 పంపించాలని, ఐసిఐసిఐ వాడు నీ అకౌంట్లోంచి 5,000 మైనస్ చేస్తాడు, హెచ్డిఎఫ్సి వాడు వాడి అకౌంట్లో 5,000 ప్లస్ చేస్తాడు. అది నీ బ్యాంక్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతుందా? అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ డిజిటల్ రూపీ నో డేటా ఈస్ క్యాప్చర్డ్ ఇన్ బ్యాంక్ స్టేట్మెంట్స్ యాజ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫ్రమ్ వన్ వాలెట్ టు అనదర్. అబ్సల్యూట్లీ కరెక్ట్. పాయింట్ అదే కదా. ఇప్పుడు నా పర్సులో డబ్బులు తీసి మీకు ఇస్తే అది ఏదైనా బ్యాంక్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతుందా? నేను బ్యాంక్ ద్వారా డబ్బులు పంపితే కదా రిఫ్లెక్ట్ అవుతుంది. నేను నా జేబులోంచి డబ్బులు తీసి నీకు ఇచ్చాను, అది ఏ బ్యాంక్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవ్వదు. సిమిలర్గా నేను డిజిటల్ రూపీని నా డిజిటల్ వ్యాలెట్లోంచి నీకు పంపితే ఏ బ్యాంక్ అకౌంట్లోనూ రిఫ్లెక్ట్ అవ్వదు, ఏ బ్యాంక్ స్టేట్మెంట్లోనూ రిఫ్లెక్ట్ అవ్వదు. మరి ఆ డిజిటల్ వ్యాలెట్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు? డైరెక్ట్గా ఆర్బీఐ. దానికి ఎవరు లయబుల్? ఆర్బీఐ. మామూలుగా మన 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 పర్స్ కంప్లీట్గా మనం చూసుకుంటాం, ఇక్కడ డిజిటల్ వ్యాలెట్ ఆర్బీఐ మెయింటైన్ చేస్తాం, అంతే తేడా. అదర్వైజ్ బ్యాంక్స్ ఇన్వాల్వ్మెంట్ ఫిజికల్ క్యాష్లోనూ లేదు, డిజిటల్ క్యాష్లోనూ లేదు. బ్యాంక్స్ సింపుల్గా ఆర్బీఐకి ఏజెంట్స్గా ఉంటాయి తప్పితే అకౌంట్స్ మెయింటైన్ చేయడం అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదు. దిస్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్. మరి స్టేట్మెంట్ కరెక్టా? కరెక్టే. సో అది కూడా కరెక్టే. అడిగింది తప్పు స్టేట్మెంట్ ఏంటని. ఇన్ బోత్ కేసెస్ ద లయబిలిటీ లైస్ విత్ ద యూజర్స్ అండ్ దే రెస్పెక్టివ్ బ్యాంక్స్. గమనించండి, ఇప్పుడే చెప్పాను, డిజిటల్ రూపీ విషయంలో బ్యాంక్స్కి అసలు లయబిలిటీ లేదు, ఎందుకంటే బ్యాంక్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు. డిజిటల్ రూపీ విషయంలో లయబిలిటీ ఎవరికి ఉంది? ఓన్లీ ఆర్బీఐకి మాత్రమే. ఆర్బీఐకి మాత్రమే. డిజిటల్ వాలెట్ ఆర్బీఐ డైరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆర్బీఐకి లయబిలిటీ ఉంటుంది. రెస్పెక్టివ్ బ్యాంక్కి అసలు కాన్సెప్ట్ ఆఫ్ బ్యాంక్ అనేది అక్కడ రాదు. బ్యాంక్స్కి లయబిలిటీ లేదు. సో ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఏం చెప్పాడు? లయబిలిటీ లైస్ విత్ అన్నాడు, కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. అడిగింది ఏది కరెక్ట్ కాదు అని అడిగాడు, కాబట్టి ఈ స్టేట్మెంటే కరెక్ట్ కాదు, ఇది తప్పు, కాబట్టి ఇదే మీకు రైట్ ఆన్సర్. అడిగింది ఏది కరెక్ట్ కాదు కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, కాబట్టి ఇది మీకు రైట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ అవ్వకండి. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రియల్ వరల్డ్ అసెట్ టోకెనైజేషన్ ఆర్ కరెక్ట్? వాట్ ఈజ్ రియల్ వరల్డ్ అసెట్ టోకెనైజేషన్? రియల్ వరల్డ్ అసెట్స్ అంటే అర్థం ఏంటి? మన దగ్గర ఉన్న గోల్డ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా రియల్ వరల్డ్ అసెట్స్, లేదా ఒక పెయింటింగ్ అయినా కావచ్చు. వీటిని టోకెనైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? యు కన్వర్ట్ దెమ్ ఇంటూ డిజిటల్ టోకెన్స్. వాటిని డిజిటల్ టోకెన్స్గా మార్చడం. దానికోసం మనం బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేస్తాం. సో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి మన దగ్గర ఉన్న ఫిజికల్ రియల్ వరల్డ్ అసెట్స్ని
టాంజిబుల్ కావచ్చు, ఇంటాంజిబుల్ కావచ్చు, వాటిని మనం డిజిటల్ టోకెన్స్గా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. డిజిటల్ టోకెన్స్గా కన్వర్ట్ చేసి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్డ్ ప్లాట్ఫామ్లో మనం 24/7 ఎప్పుడైనా సరే వాటిని అమ్మొచ్చు, ఎవరైనా సరే వేరే వాళ్ళు వాటిని కొనొచ్చు. అండ్ ఇంకో మాట కూడా చెప్తాను, వీటిని మనం ఫ్రాక్షనల్ ఓనర్షిప్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, దీన్ని ఈచ్ సెంట్ నేను సెపరేట్ చేసి అమ్మేయచ్చు, లేదా ఈచ్ ఎకర్ సెపరేట్ చేసి అమ్మేయచ్చు. ఈచ్ ఎకర్కి ఒక టోకెన్, లేదా ఈచ్ 5 సెంట్స్కి ఒక టోకెన్, ఈచ్ 10 సెంట్స్కి ఒక టోకెన్, అలా డిఫరెంట్ డిజిటల్ టోకెన్స్ క్రియేట్ చేసి వాటిని బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా వీటికి రిలేటెడ్ యాప్స్లో మనం సేల్ అనేది చేయడానికి అవకాశం వస్తుంది. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఎవరైనా సరే పేదోడు, అంటే అంతగా డబ్బులు లేనివాడు, 10 ఎకరాలు కొనలేనివాడు అరెకరం కొందాం అనుకుంటున్నాడు అనుకోండి, ఆ అరెకరానికి సంబంధించిన టోకెన్స్ కొంటే సరిపోతుంది. లేదా 10 సెంట్లు కావాలనుకోండి, 10 సెంట్లకు అవసరమైన టోకెన్స్ కొంటే సరిపోతుంది. సో ఆ రకంగా మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్, అంటే ఎక్కువ మంది దీన్ని పేదోడు కూడా యూజ్ చేయగలుగుతాడు. సో ప్రీమియం రియల్ ఎస్టేట్ని కామన్ మ్యాన్ కూడా పర్చేస్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మామూలుగా అన్ని ఎకరాలు కొనలేక ఆగిపోతారు, దాంట్లో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ఇచ్చారనుకోండి ఈజీ అవుతుంది. దీనివల్ల లిక్విడిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అంటే క్విక్గా ఒకరి నుంచి ఒకరికి చేతులు మారడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది, చేతులు ఈజీగా మారిపోతాయి. సో దీనికోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. డిజిటల్ స్మార్ట్ కాంట్రాక్ట్స్, వెనెవర్ టోకెన్స్ ఒకరి నుంచి ఒకరికి మారేటప్పుడు డిజిటల్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా ఈ టోకెన్స్ అనేవి ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి ఓనర్షిప్ అనేది చేంజ్ అవుతుంది. సో టోకెన్ చేయి మారిందంటే వాళ్ళ కంప్లీట్గా ఆ ల్యాండ్ పైన ఉన్న లీగల్ రైట్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు. ఒకరి చేతిలో ఉన్న టోకెన్ ఇంకో చేతికి వెళ్ళిందంటే ఆ పర్టికులర్ దానికి అండర్లయింగ్ అసెట్, రియల్ వరల్డ్ అసెట్ యొక్క కంప్లీట్ లీగల్ క్లెయిమ్స్ అన్నీ కూడా, రైట్స్ అన్నీ కూడా ఒకరి నుంచి ఇంకో చేతికి వెళ్ళిపోయినట్టే లెక్క. ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, టోకెనైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ రియల్ వరల్డ్ అసెట్స్ ఇంటూ డిజిటల్ టోకెన్స్ యూజింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇప్పుడే చెప్పాను, కరెక్టే. టోకెనైజేషన్ ఆఫ్ రియల్ వరల్డ్ అసెట్స్ ఆఫర్స్ 24/7 యాక్సెస్ ప్రమోటింగ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. అబ్సల్యూట్లీ, ఎందుకంటే ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా జరుగుతుందంటే మనకి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, సో క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ఇట్లాంటివన్నీ బ్లాక్ చైన్ మీద నడుస్తున్నాయి. అవన్నీ కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్, దే ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీ సెంట్రల్ బ్యాంక్, డీసెంట్రలైజ్డ్ ఫినాన్స్. సో ఇక్కడ ఏది కంట్రోల్ చేస్తుంది, టెక్నాలజీ కంట్రోల్ చేస్తుంది. కాంట్రాక్ట్స్ టెక్నాలజీ క్రియేట్ చేస్తుంది, ఒక వ్యక్తి ఒక మనిషో చెయ్యరు. కాబట్టి ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ అనుకోండి, మార్నింగ్ 9:15 నుంచి ఈవినింగ్ 3:30 వరకే పనిచేస్తారు. ఇక్కడ అలా కాదు, 24/7 ఎప్పుడైనా సరే. అలాగే గ్లోబల్, ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే టెక్నాలజీ బేస్డ్ కాబట్టి కంట్రీకి ఉన్న బౌండరీస్ కూడా రావు, సెంట్రల్ బ్యాంక్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వవు కాబట్టి ఏ రిస్కులు ఉండవు. సో ఇది గ్లోబల్ లెవెల్లో పనిచేస్తుంది, ఫినాన్షియల్ ఇంక్లూజన్ని డెఫినెట్గా ప్రమోట్ చేస్తుంది. 24/7 యాక్సెస్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ కూడా ప్రమోట్ చేస్తుంది, ఎవరైనా సరే కొనడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అండ్ 24/7 ఎందుకంటే ఇది కంప్లీట్లీ టెక్నాలజీ బేస్డ్ కాబట్టి మీరు అర్ధరాత్రి అయినా సరే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా కరెక్టే. Tokenization of real world assets will allow the access to high growth investment opportunities for individuals in India. ఇండియాలో ఉన్న ఇండివిజువల్స్కి హై గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్కి యాక్సెస్ వస్తుందా? ఎస్ వస్తుంది, ఎందుకు రాదు? మామూలుగా అయితే వాళ్ళు చేయలేరు, కానీ ఇప్పుడు ఈ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి చిన్న పార్ట్ కొనుక్కుంటారు. ఒక మంచి ప్రీమియం లొకాలిటీలో ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, దాన్ని ఇలా అసెట్ టోకెనైజేషన్ చేసి డిజిటల్గా పెట్టారనుకోండి, అప్పుడు తనకు కావాల్సిన చిన్న పార్ట్ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ తను తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఆన్సర్ 1, 2 and 3 ఇది కూడా కరెక్టే. 1, 2 and 3 is the right answer for this question. Let's look at the next question. A bond whose proceeds are used only to finance or refinance a combination of both environmental and social projects is called. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. ఇవాళ వచ్చిన పేపర్లో ఈజియెస్ట్ క్వశ్చన్ ఏది అంటే ఇదే అని మీరు చెప్పొచ్చు. చాలామంది ఇక్కడ చూడగానే ఎన్వైరన్మెంటల్ అనే పదాన్ని చూస్తారు కాబట్టి ఇమీడియట్గా టెంప్ట్ అయ్యి గ్రీన్ బాండ్ అనుకుంటారు. చాలా గమనించాలి, ఇక్కడ ఇమీడియట్గా మీరు టెంప్ట్ అయ్యి కరెక్టే. గ్రీన్ బాండ్ అనేది ఎన్వైరన్మెంటల్ ప్రాజెక్ట్స్కి సంబంధించిందే వితౌట్ ఎనీ డౌట్. గ్రీన్ బాండ్ ద్వారా మీరు రైజ్ చేసిన మనీ అనేది ఎన్వైరన్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసం స్పెండ్ చేయాలి. కానీ ఇక్కడ సోషల్ అనేది కూడా రాశారు కదా, మరి సోషల్ బాండ్ పెట్టేస్తామంటే నో. సోషల్ బాండ్ అనేది ఎస్ మీరు అన్నట్టు సోషల్ ప్రాజెక్ట్స్ కోసం పెట్టాల్సి ఉంటుంది. సో బేసికల్గా ఇవన్నీ ఏంటి, థిమాటిక్ బాండ్స్. థిమాటిక్ బాండ్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఒక పర్టికులర్ థీమ్ పైన ఆపరేట్ చేసే బాండ్స్ ఇవి.
పర్టికులర్ థీమ్ పైన ఆపరేట్ చేస్తాయి. అంటే ఇప్పుడు గ్రీన్ బాండ్ అనేది ఎన్వైరన్మెంటల్ థీమ్, సోషల్ బాండ్స్ సోషల్ ప్రాజెక్ట్స్ పైన మాత్రమే పనిచేస్తుంది. మరి రెండింటికి కలిపి అన్నాడు. సస్టైనబిలిటీ బాండ్, ఎక్సలెంట్. సో సస్టైనబిలిటీ బాండ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఐసిఎంఏ సస్టైనబిలిటీ బాండ్ గైడ్ లైన్స్ని ప్రకారం సస్టైనబిలిటీ బాండ్స్ అనేవి ఏంటమ్మా, దీస్ ఆర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ వేర్ ద ప్రొసీడ్స్ ఆర్ ఇంటెన్షనల్లీ అండ్ ఎక్స్క్లూజివ్లీ అప్లైడ్ టు ఫినాన్స్ ఆర్ రీఫైనాన్స్ ఏ కాంబినేషన్ ఆర్ బ్లెండ్ ఆఫ్ బోత్ గ్రీన్ అండ్ సోషల్ ప్రాజెక్ట్స్. గ్రీన్ మరియు సోషల్ ప్రాజెక్ట్స్ యొక్క బ్లెండ్కి ఇది పనికొస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మున్సిపాలిటీ ఒక బాండ్ ఇష్యూ చేసింది. అందులో 50% మనీ వచ్చేసి జీరో ఎమిషన్ సోలార్ పవర్ ప్లాంట్ కోసం, అంటే ఇది గ్రీన్ ప్రాజెక్ట్ కోసం. ఇంకో 50% వచ్చేసి ఎఫోర్డబుల్ పబ్లిక్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం అనుకోండి. ఎఫోర్డబుల్ పబ్లిక్ హాస్పిటల్ మార్జినలైజ్డ్ సెక్షన్స్కి. ఇది సోషల్ అవుతుంది, ఇది వచ్చేసి గ్రీన్ అవుతుంది. ఇలా ఈ కాంబినేషన్ బాండ్ ఏమంటాం, సస్టైనబిలిటీ బాండ్ అని చెప్పేసి అంటాం. సావరిన్ బాండ్ అంటే ఎనీ బాండ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. రెగ్యులర్ బాండ్స్, గవర్నమెంట్ ఇష్యూ చేసే రెగ్యులర్ బాండ్స్ని మనం సావరిన్ బాండ్స్ అంటాం. సోషల్ బాండ్ అనేది సమాజానికి పనికొచ్చే, పేదవాడికి ఉపయోగపడే హాస్పిటల్స్, స్కూల్స్, లేకపోతే వాటర్ సిస్టమ్స్, డ్రైనేజ్ సిస్టమ్స్ కోసం ఉపయోగపడే బాండ్ అనుకోవచ్చు. గ్రీన్ అంటే ఎన్వైరన్మెంటల్ సంబంధించింది, క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేసేది, ఎమిషన్స్ని తగ్గించేది, అలాంటి ప్రాజెక్ట్స్ కోసం ఉపయోగపడే బాండ్ గ్రీన్ బాండ్. వాట్ ఈజ్ ఏ బాండ్? బాండ్ ఈజ్ సింప్లీ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్. బాండ్ అనేది సింపుల్గా ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్, అంటే అప్పు చేసే ఒక సాధనం. బాండ్ మనం ఇష్యూ చేస్తున్నామంటే దాని ద్వారా మనీని రైజ్ చేస్తున్నామని అర్థం. మనం రైజ్ చేస్తున్న మనీ పైన వడ్డీ చెల్లిస్తామని మాట ఇస్తున్నట్టు. ఎంతైతే కూపన్ రేట్ బ్యాంక్ పైన బాండ్ పైన మెన్షన్ చేసి ఉంటుందో ఆ కూపన్ రేట్ ప్రకారం వాళ్ళకి వడ్డీ మనం చెల్లించాలి. బాండ్ మెచ్యూర్ అయ్యాక ఎంతైతే అమౌంట్ తీసుకున్నామో అసలుని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. Look at the next question. Which of the following statements about M1 Exchange's role in micro, small and medium enterprises financing is or are correct? ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. సో బిఫోర్ వీ గెట్ ఇన్ టు ది ఆప్షన్స్, మీరు ఒక సమస్యను తెలుసుకోవాలి. ఏంటంటే మన మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. ఏంటి ఆ ప్రాబ్లం? డిలేడ్ పేమెంట్స్. ఈ ఎంఎస్ఎంఈస్ జనరల్గా పెద్ద పెద్ద కార్పొరేట్స్కి లేదా ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్కి సప్లై చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అనుకోండి. ఇది ఒక పెద్ద కార్పొరేట్. దీనికి ఒక చిన్న, మనకి కార్లో ఉపయోగించే ఒక చిన్న ఏసీ ఫిల్టర్స్, ఏసీ ఫిల్టర్స్ని సప్లై చేసి ఒక కంపెనీ ఉందనుకోండి. అది ఎంఎస్ఎంఈ, చిన్నవన్నమాట. ఇప్పుడు కార్లకి టైర్లకి సప్లై చేసే ఎంఆర్ఎఫ్ మళ్ళీ పెద్దదే. చిన్న చిన్న ఐటమ్స్ని సప్లై చేసే స్మాల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అవి మనకి ఎంఎస్ఎంఈస్. అయితే ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ ఫిల్టర్స్ మారుతికి ఇది పంపించింది అనుకోండి. మారుతి వాడు వెంటనే మనీ ఇస్తాడంటే ఇవ్వడం. ఏం చేస్తాడు? ఒక 45 days, 90 days, 100 days టైం తీసుకుంటాడు పేమెంట్కి. అయితే ఎంఎస్ఎంఈస్ ఎందుకు సార్ ఒప్పుకుంటాయంటే బిజినెస్ పోతుంది. నువ్వు ఒప్పుకోను అంటే కుదరదు, బిజినెస్ అనేది నీకు పోతుంది. అంత పెద్ద ఆర్డర్స్ పోగొట్టుకోవడానికి ఇష్టపడక ఎంఎస్ఎంఈస్ వాటికి ఒప్పుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మారుతి సుజుకి ఇన్వాయిస్ ఇచ్చింది కానీ 90 days చెప్పింది. 90 days తర్వాత 90 daysలో నీకు పేమెంట్ వస్తుందని చెప్పింది. కానీ ఈ స్మాల్ ఎంఎస్ఎంఈకి ఎలా ఉంటుంది? 90 days వరకు నేను వెయిట్ చేయాలా? ఈ లోపు నా పరిస్థితి ఏంటి? దానికోసం నేను ఇన్వెస్ట్ చేశాను కదా. సో వాళ్ళకి ఇమీడియట్గా వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ ఉంటాయి. సంస్థ రన్ చేయడానికి అవసరమైన నీడ్స్ అనేవి ఉంటాయి. ఈ 90 days వరకు వెయిట్ చేయడం అనేది వాళ్ళకి కష్టం అవుతుంది. ఇలాంటి సందర్భాన్ని, ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం మనకి ఆర్బీఐ ఏం చేసిందంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చింది. ఆ ఫ్రేమ్వర్కే TREDS. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అంటే అర్థం ఏంటి? ట్రేడ్ రిసీవబుల్స్. ఇది నేను క్లాస్లో డిస్కస్ చేశాను. ట్రేడ్ రిసీవబుల్స్. RE అంటే రిసీవబుల్స్. డిస్కౌంటింగ్ సిస్టమ్. ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్. ఇది ఎంఎస్ఎంఈ అనుకోండి, ఇది కార్పొరేట్ బయ్యర్ అనుకోండి. ఎంఎస్ఎంఈ కార్పొరేట్ బయ్యర్కి ఒక ప్రొడక్ట్ అనేది ఇచ్చింది అండ్ కార్పొరేట్ బయ్యర్ ఈజ్ డ్యూ టు పే. కార్పొరేట్ బయ్యర్ ఎంఎస్ఎంఈస్కి ఇవ్వాలి. సో
ఈ అమౌంట్నే మనం ఏమంటాం, ట్రేడ్ రిసీవబుల్ అంటాం. ఎందుకంటే ట్రేడ్ జరిగిపోయింది, నేను ప్రోడక్ట్ని ఇచ్చేసాను, ఆ ప్రోడక్ట్ మీద నాకు రావాల్సిన ఆ అమౌంట్ ట్రేడ్ రిసీవబుల్. ఈ ట్రేడ్ రిసీవబుల్ నాకు ఎన్ని రోజులు వస్తుంది, అది 90 డేస్లో ఉండవచ్చు, 60 డేస్లో కావచ్చు. కానీ ఎంఎస్ఎంఈకి డబ్బులు ఇన్స్టెంట్గా కావాలి. అందుకోసం ఎంఎస్ఎంఈ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ రెడీ టు డిస్కౌంట్ ఇట్. అంటే అర్థం ఏంటి, నాకు మారుతి సుజుకి నుంచి 90 డేస్ తర్వాత 90 డేస్లో ఒక 1 crore వస్తుంది అనుకోండి. కానీ ఎంఎస్ఎంఈకి ఇమీడియట్గా డబ్బులు కావాలి. ఎంఎస్ఎంఈ ఏమంటుంది, ఆ ఇన్వాయిస్ నేను ఇచ్చేస్తాను మీకు. ఈ మనకి యాక్చువల్గా దీన్నే మనం కమర్షియల్ బిల్ అని అంటాం, కమర్షియల్ బిల్స్ అని అంటాం. ఈ కార్పొరేట్ బయ్యర్ ఎంఎస్ఎంఈస్కి డబ్బులు ఇవ్వాలి కదా. సో ఆ ఇవ్వాల్సిన డబ్బుల్ని నేను ఏం చేస్తానంటే ఈరోజు నేను అది డిస్కౌంట్కి ఇస్తాను. మీరు ఎవరైనా కొనాలంటే కొనుక్కోవచ్చు. సో దానికోసం ఆర్బీఐ కొన్ని ఎక్స్చేంజెస్కి లైసెన్సెస్ ఇస్తుంది. ఏమిస్తుందమ్మా, కొన్ని ఎక్స్చేంజెస్కి లైసెన్స్ ఇస్తుంది. అలా లైసెన్స్ ఇచ్చిన ఒక ఎక్స్చేంజే ఈ M1 ఎక్స్చేంజ్. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పర్టికులర్ ఎంఎస్ఎంఈ తనకి ఒక పర్టికులర్ కార్పొరేట్ బయ్యర్ నుంచి రావాల్సిన డబ్బుకు సంబంధించిన ఒక ఇన్వాయిస్ని లేదా ఒక బిల్లుని ఈ ఎక్స్చేంజ్కి అప్లోడ్ చేసినప్పుడు దాన్ని ఈ కార్పొరేట్ బయ్యర్ అప్రూవ్ చేయాలి. ఎస్ కరెక్టే, ఇది వీడు నిజంగానే నాకు సప్లై చేశాడు, నేను నిజంగానే ఆ డబ్బులు ఇవ్వాలి అండ్ నేను ఓనర్షిప్ తీసుకుంటున్నానని చెప్పి కార్పొరేట్ బయ్యర్ కన్ఫర్మ్ చేశాడు అనుకోండి. అప్పుడు ఈ ఇన్వాయిస్ని కొనుక్కోవడానికి వేరియస్ ఫినాన్షియర్స్ అండ్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఆ ఫినాన్షియర్స్ కెన్ బి ఎవరు, బ్యాంకులు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, ఒక ఎన్బిఎఫ్సి కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో దీని వాల్యూ ఎంత, 1 crore. ఎప్పుడు, ఆఫ్టర్ 3 months, 90 days తర్వాత దాని వాల్యూ 1 crore. సో బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, కోట్ చేస్తాడు. బ్యాంక్ వన్నోడు చెప్పొచ్చు, ఈ మైట్ సే నేను నీకు 99 lakhs ఇస్తా, నాకు ఇస్తావా, ఇంకోటి 98 lakhs ఇస్తావా, ఇంకోటి 97 ఇస్తావా. వాళ్ళు డిఫరెంట్ ప్రైసెస్ కోట్ చేస్తారు. సో ఈ ఎంఎస్ఎంఈ వాటిలో ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అది ఓకే చేసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫినాన్షియర్ 99 lakhs అన్నాడు అనుకోండి, ఎంఎస్ఎంఈ ఓకే చెప్పింది అనుకోండి, ఫినాన్షియర్ 99 lakhsని ఈ ఎంఎస్ఎంఈకి ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఇన్వాయిస్ తీసుకుంటాడు. ఇన్వాయిస్ తీసుకొని 3 నెలల తర్వాత హీ విల్ టేక్ 1 crore. సో వాడికి ఆ 1 lakh ఏదైతే వచ్చిందో ఆ 1 lakh అనేది ఈ ఫస్ట్ ఫినాన్షియర్కి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ అనమాట. మీకు అర్థమవుతుందా, ఫినాన్షియర్స్ అందరూ కూడా వడ్డీ మీదే కదా ఆధారపడతారు. సో అందుకోసం వాళ్ళు వడ్డీ ఎర్న్ చేయడం కోసం ఇట్లా చేయొచ్చు. సార్ 99 lakhs మీరు లెక్కలు వేయకండి, మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. 99 lakhsకి 3 నెలలకి 1,00,000 అలా కాదు, నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పాను మీకు. 97 వేసుకొని 96 వేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, వాళ్ళంతా చూసుకుంటారు, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం చూసుకుంటారు. ఇక్కడ ఒక 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇప్పుడు పోయినప్పటికీ కూడా ఎంఎస్ఎంఈకి అడ్వాంటేజ్ అంటే ఇన్స్టెంట్గా డబ్బులు వస్తున్నాయి. వాడు కంపెనీ రన్ చేయడానికి అవసరమైన డబ్బులు అనేవి స్టక్ అయిపోకుండా వస్తున్నాయి. ఫినాన్షియల్కి అడ్వాంటేజ్ ఏంటి, ఒక 3 నెలలు వెయిట్ చేస్తే దాని మీద వడ్డీ వస్తుంది, వడ్డీ అనేది కలుస్తుంది. ఇది వీళ్ళకి అడ్వాంటేజ్. అలా ట్రేడ్ రిసీవబుల్స్ అనేది ఏం చేస్తున్నారు, డిస్కౌంట్ చేస్తారు. డిస్కౌంట్ అని ఎందుకన్నాను, ఒక 1 crore ఇన్వాయిస్ 3 months తర్వాత దాని వాల్యూ 1 crore, అది ఈ రోజు కావాలంటే 97 lakhs, 93 lakhs, 95 lakhs ఎంత అవుతుంది. సో ఇట్ ఈస్ గెటింగ్ డిస్కౌంటెడ్. ఈ డిస్కౌంటింగ్ జరగడానికి అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నవే ఈ ఎక్స్చేంజెస్ అనమాట. అట్లాంటి ఎక్స్చేంజే ఈ M1 ఎక్స్చేంజ్ అనేది. ఇట్ ప్రొవైడ్స్ కొలేటరల్ బేస్డ్ లోన్స్ టు ఎంఎస్ఎంఈస్. నో, M1 ఎక్స్చేంజ్ అనేది అసలు లోన్ ప్రొవైడ్ చేయదు. ఇప్పుడే మీకు చెప్పాను, లోన్ ప్రొవైడ్ చేయదు, అది కూడా కొలేటరల్ బేస్డ్ అంటున్నాడు. కొలేటరల్ అంటే అర్థం ఏంటమ్మా, కొలేటరల్ అంటే హామీ, నువ్వు ఏదో ఒక వస్తువుని తాకట్టు పెట్టాలి. ఇక్కడ ఎంఎస్ఎంఈ, కార్పొరేట్ బయ్యర్ అండ్ ఫైనాన్షియర్ ముగ్గురు ఉన్నారు. కార్పొరేట్ బయ్యర్ ఎంఎస్ఎంఈకి ఏదైతే ఇప్పుడు ఇన్వాయిస్ ఏదైతే ఉందో, బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లుని వీళ్ళు అమ్ముతున్నారు. ఎవరికి అమ్ముతున్నారు, ఫినాన్షియర్కి. అంతేగాని కొలేటరల్ ఏమీ ఇవ్వట్లా. ఈ ఫినాన్షియర్ మన ఎంఎస్ఎంఈకి అప్పు ఇస్తున్నట్టు అనుకోవడానికి లేదు. ఇక్కడ అప్పు ఇస్తున్నట్టు కాదు. ఎప్పుడైతే ఈ ఇన్వాయిస్ని, ఈ ట్రేడ్ రిసీవబుల్ ఇన్వాయిస్ని ఫినాన్షియర్ కొనేసాడో ఎంఎస్ఎంఈకి మరి రిస్క్ లేదు. ఈ డబ్బులు తనకి ట్రాన్స్ఫర్ అయిపోయి అంటే తనకి హ్యాపీ, ఇంక సంబంధమే లేదు. వీళ్ళిద్దరూ చూసుకోవాలి. సో ఫినాన్షియర్ 3 నెలల తర్వాత ఆ కార్పొరేట్ బయ్యర్ దగ్గర కలెక్ట్ చేసుకుంటాడు. బయ్యర్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఫినాన్షియర్ వీడి మీద కేసేస్తాడు. ఇక్కడ మరి మా ఎంఎస్ఎంఈని ఆడడానికి లేదు. 3 నెలలు అయిపోయింది, వాడు నాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఇప్పుడు నువ్వు ఇవ్వు అని ఆడడానికి లేదు. సో కాబట్టి ఇది అప్పు కాదు, అండ్ ఇట్ ఈస్ సింప్లీ నాట్ కొలేటరల్ బేస్డ్. కొలేటరల్ అనే కాన్సెప్టే ఇక్కడ లేదు, హామీ అనేది లేదు. M1 ఎక్స్చేంజ్ ఫెసిలిటేట్స్ డిస్కౌంటింగ్ ఆఫ్ ఇన్వాయిసెస్ అండ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ ఎంఎస్ఎంఎస్. ఎస్, అబ్సల్యూట్లీ. ఇందాక మీకు చెప్పిన పాయింట్ ఇదే, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఇది ఫెసిలిటేట్ చేస్తుంది. సెకండ్ పాయింట్ కరెక్ట్.
M1 Exchange functions as a credit rating agency for MSMEs? No, absolutely no. ఇక్కడ క్రెడిట్ రేటింగ్ అనే కాన్సెప్టే లేదు. దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్. వాట్ ఈజ్ క్రెడిట్ రేటింగ్? క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ క్రెడిట్ రేటింగ్ అంటే అర్థం ఏంటి? ఒక సంస్థ యొక్క క్రెడిట్ వర్తీనెస్ని అసెస్ చేసే ఒక బెంచ్ మార్క్. క్రెడిట్ వర్దినెస్ అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తికి అప్పు ఇవ్వచ్చా లేదా? ఒక కంపెనీకి నువ్వు రేటింగ్ ఇస్తావు, క్రెడిట్ రేటింగ్ ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ గత చరిత్ర ఎలా ఉంది, ఇంతకుముందు తీసుకున్న అప్పులాలు టైం బౌండ్గా పే చేశారా లేదా, ఇలా వేరియస్ పారామీటర్స్ని అనలైజ్ చేసి ఆ పారామీటర్స్ అన్నిటి బేసిస్ మీద నువ్వు A+, A-, B+, B-, CO ఏదో ఒకటి ఇస్తావు. ఎలా ఇస్తావు? అసలు వీడు ఎప్పుడు టైంకి పే చేయడు, అప్పులు తీసుకుంటాడు కానీ ఇవ్వడు, ఫైనాన్షియల్స్ బాగాలేవు, అప్పుల్లో ఉన్నాడు అనుకోండి, ఫుల్ బ్యాడ్ రేటింగ్ ఇచ్చేస్తారు. బ్యాడ్ రేటింగ్ ఇచ్చారంటే అర్థం ఏంటి? వీడు డేంజర్, వీడి దగ్గరికి డబ్బులు వెళ్తే తిరిగి వస్తాయి లేదో నమ్మకం లేదు, నువ్వు ఇవ్వాలంటే ఆలోచించుకొని ఇవ్వు, ఒకవేళ ఇస్తే చాలా ఎక్కువ వడ్డీ ఛార్జ్ చెయ్యు, ఎందుకంటే వీడి రేటింగ్ అసలు బాగాలేదు. అలా క్రెడిట్ రేటింగ్ అనేది ఒక వ్యక్తి గురించి మనకి స్టాంప్ వేస్తుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ స్థిరమైన శాలరీ వస్తుంది, అతనికి డబ్బులు ఇస్తే కట్టేస్తాడని నమ్మకం ఉందనుకోండి, క్రెడిట్ రేటింగ్ బాగున్నట్టు. అది లేకపోతే బాగాలేనట్టు. అది మనం ఊర్లో వడ్డీ వ్యాపారులు ఇస్తారు కదండి, చాలామందికి వడ్డీలు ఇస్తారా లేదా? వాళ్ళు కూడా ఆ మనిషిని అసెస్ చేసుకుంటారా లేదా? సౌండ్ ఇన్కమ్ ఉన్నవాడికి, అలాగే స్టడీ ఇన్కమ్ ఫ్లో ఉన్నవాడికి ఆ వడ్డీ వ్యాపార పాయింట్ ఆఫ్ వ్యూలో క్రెడిట్ రేటింగ్ ఎక్కువ ఉన్నట్టు. ఎందుకంటే ఆ టైంకి కట్టగలిగే ఇన్కమ్ స్ట్రీమ్ ఉంది, ప్లస్ ఇంతకుముందు తీసుకున్నప్పుడల్లా కట్టాడు, ట్రాక్ రికార్డ్ ఉంది. సో అతనికి క్రెడిట్ రేటింగ్ ఎక్కువ. అతనికి ₹1 తక్కువైనా పర్లేదు, తక్కువ వడ్డీకైనా ఇస్తాడు. ఇంకొకటికి స్టడీ ఇన్కమ్ ఫ్లో లేదు, అలాంటి కొలేటర్ ఇస్తే కానీ ఇవ్వడు, ఇచ్చిన ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేస్తాడు. సో ఇది కాన్సెప్ట్. అలాగే బ్యాంకులు కూడా కంపెనీస్కి అప్పు ఇవ్వాలన్నప్పుడు ఆ కంపెనీస్ క్రెడిట్ రేటింగ్ చూస్తాయి. క్రెడిట్ రేటింగ్ ఎవరు ఇస్తారు? క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇస్తాయి. ఇండియాలో అలాంటి ఏజెన్సీస్ చాలా ఉన్నాయి. క్రిసిల్ కావచ్చు, ఇక్రా కావచ్చు, ఇలాంటి సంస్థలు ఇండియాలోనే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. ఈ ఏజెన్సీస్ అనేవి క్రెడిట్ రేటింగ్ అనేవి ఇస్తాయి. వాళ్ళు ఇచ్చే క్రెడిట్ రేటింగ్ని బేస్ చేసుకొని బ్యాంకులు అప్పులు ఇవ్వాలా లేదా, ఇస్తే ఎంత వడ్డీకి ఇవ్వాలి, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీగా పనిచేస్తుందంటే పనిచేయదు. ఇది TREDS సిస్టమ్, ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్గా పనిచేస్తుంది M1 Exchange. సో ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. అంతేగాని అది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కాదు, కొలేటరల్ బేస్డ్ లోన్స్ ఇచ్చేది కూడా కాదు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది మన క్లాస్లో మనం డిస్కస్ చేసాం. Look at the next question. Which of the following best describes the crowding out effect in the context of fiscal policy? మన క్లాసుల్లో 100 సార్లు నేను చెప్పిన టాపిక్ ఇది. యూట్యూబ్లో కూడా చాలాసార్లు షార్ట్స్ కూడా చేశాను. క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, చాలా బాగుంటుంది. బేసిక్గా ఏమవుతుందంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కార్పొరేట్ ఉంది. ప్రభుత్వం చేసే కొన్ని పనులు కార్పొరేట్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. గవర్నమెంట్ ఒకవేళ ఎప్పుడైనా సరే ఎక్కువగా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకొని బారోయింగ్ అనేది బాగా పెంచింది అనుకోండి, ప్రభుత్వం అనేది తన బారోయింగ్ అనేది విచ్చలవిడిగా విపరీతంగా పెంచింది అనుకోండి, అంటే ఎక్కువగా అప్పు తీసుకుంటుంది, అప్పు ఎక్కువ మార్కెట్ నుంచి అప్పు తీసుకోవాలని నిర్ణయించుకుందో అనుకుందాం. ఎప్పుడైతే ప్రభుత్వం ఎక్కువగా అప్పు తీసుకుంటుందో దాని ప్రభావం వడ్డీ రేట్ల మీద ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి, గమనించండి ఒకసారి. వడ్డీ రేట్లు ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి? ఇప్పుడు ఇది మనీ, కొందరి దగ్గర మనీ ఎక్సెస్ ఉంది, కొందరికి మనీ డెఫిసిట్ ఉంది. అంటే కొందరికి మనీ కావాలి, కొందరి దగ్గర ఎక్స్ట్రా ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి. డెఫిసిట్ ఉన్న వాళ్ళు బాగా పెరిగిపోయారు అనుకోండి, ఎక్కువ మందికి డబ్బులు కావాలి, ఇచ్చేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కావాల్సిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఇచ్చేవాడు ఏం చేస్తాడు? ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడా? ఆలోచించండి ఒకసారి. ఖచ్చితంగా పెంచుతాడు. మార్కెట్లో తీసుకునే వాళ్ళు ఎక్కువ, అంటే డబ్బుకి డిమాండ్ ఎక్కువ ఉంది, డబ్బు సప్లై చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, ఎక్సెస్ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు, కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? వడ్డీ రేట్లు పెరుగుతాయి. మార్కెట్లో చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు చేపలు అమ్మేవాళ్ళు చేపలు తక్కువ ఉన్నాయి, కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, చేపల రేట్లు పెరిగిపోతాయి పెరగవా? ఆ చేపల ప్లేస్లో మనీ పెట్టండి. మనీ అమ్మేవాడు తక్కువ మంది ఉన్నారు, లేదా మనీని ఇచ్చేవాళ్ళు, అమ్మేవాళ్ళు అనకూడదు ఇక్కడ, ఇచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు, కొనేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతాయి. గవర్నమెంట్ బారోయింగ్ పెంచాలనుకుంటోంది అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఏ కేటగిరీలోకి వెళ్తుంది? డెఫిసిట్ కేటగిరీ. డబ్బులు కావాలనుకున్నాడే కదా అప్పు తీసుకుంటాడు, సో డెఫిసిట్ కేటగిరీ. సో మనీకి డిమాండ్ ఏమవుతుంది? అప్పుడు
మనీకి డిమాండ్ పెరిగిపోతుంది. మనీకి డిమాండ్ పెరిగితే వడ్డీ రేట్లు ఏమైపోతాయి? పెరిగిపోతాయి. ఎప్పుడైతే వడ్డీ రేట్లు పెరిగిపోతాయో ఈ కార్పొరేట్స్ ఏం ఆలోచిస్తాయి? కార్పొరేట్స్ లోన్ తీసుకోవాలనుకున్నా, కార్పొరేట్ వాడు ఏమైనా బాండ్ ఇష్యూ చేయాలనుకున్నా, వాడు ఏ రకంగానైనా డెట్ అప్పు తీసుకుందాం అనుకున్నా వడ్డీ రేట్లు పెరిగిపోయాయి కాబట్టి డెట్ ఏమవుతుంది? ఇట్ బికమ్స్ ఎక్స్పెన్సివ్. తక్కువ వడ్డీ ఉండేది ప్రభుత్వం కూడా పోటీ రావడం వల్ల, అంటే కార్పొరేట్స్కి ప్రభుత్వం పోటీ వచ్చేసి ఎక్కువగా అప్పు తీసుకోవడానికి రావడం వల్ల డెఫిసిట్ ఉన్న వాళ్ళు పెరిగిపోయి, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయి లోన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. లోన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయి ఎప్పుడైతే లోన్స్ మీద వడ్డీ రేట్లు పెరిగిపోతాయో, డెట్ మీద, కార్పొరేట్ బాండ్స్ మీద ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోతుందో చాలా కార్పొరేట్స్ అది నాకు వర్కౌట్ అవ్వదని చెప్పి ఏం చేస్తారమ్మా, వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకుంటారు. ఇప్పుడు కార్పొరేట్స్ ఎందుకు అప్పు తీసుకుంటాయి? ఇన్వెస్ట్మెంట్ కోసం, అంటే కొత్త ప్రాజెక్ట్ కోసం, కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడానికి, కొత్త ఫ్యాక్టరీ పెట్టడానికి, ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళు ఎక్కువగా అప్పులు తీసుకుంటారు. కానీ అప్పు మీద వడ్డీ పెరిగిపోతుంది, డెట్ అనేది ఎక్స్పెన్సివ్ అయ్యేసరికి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ని వాయిదా వేసుకుంటారు. దీన్నే మనం క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అని అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్. అయితే ఇక్కడ మీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్తాను. క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఆన్సర్ పెట్టేద్దాం, తర్వాత ఇంకో కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు ఆన్సర్ చూడండి మీరు. ఇక్కడ మీరు గమనిస్తే ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. ఆన్సర్ ఈజ్ బి. ఏ సిచ్యువేషన్ విచ్ గవర్నమెంట్ బారోయింగ్ లీడ్స్ టు హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ విచ్ రెడ్యూసెస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సిమిలర్ కాన్సెప్ట్ ఇంకోటి చూసేద్దాం, క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్. క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. వాట్ ఈజ్ క్రౌడింగ్ ఇన్? దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇందాక మనం చెప్పినట్టు గవర్నమెంట్ ప్రైవేట్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ బాగా ఎక్కువగా బారో చేసి ఎక్కువ మనీ తన దగ్గర తీసుకొని ఈ డబ్బుల్ని స్పెండ్ చేసింది అనుకోండి. అండ్ ద గవర్నమెంట్ స్పెండ్స్ లాట్స్ ఆఫ్ మనీ, అప్పు తీసుకొని కావచ్చు, వేరే రకంగా కావచ్చు, విపరీతంగా ప్రభుత్వం స్పెండ్ చేసి రోడ్స్ వేసింది, లేదా ఎలక్ట్రిసిటీ ఇంప్రూవ్ చేసింది, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసింది, కంట్రీ యొక్క మౌలిక సదుపాయాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా ఇంప్రూవ్ చేసింది అనుకోండి. ఇన్ఫ్రా ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందరే, రోడ్స్ ఉన్నాయి, పవర్ బాగుంది, వాటర్ కనెక్టివిటీ ఉంది, అన్నీ బాగున్నాయి అని భావించి దీనివల్ల ఇప్పుడు ఈ ప్రైవేట్ సెక్టర్కి పని సులువయ్యి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మొదలుపెట్టారనుకోండి. ఇక్కడ ఏమవుతుంది? గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ అనేది, గవర్నమెంట్ ఎక్కువగా బారో చేసి స్పెండ్ చేయడం అనేది ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్ చేసేలా చేస్తుంది. దాన్ని క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అంటాం, పాజిటివ్. మీరు ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. గవర్నమెంట్ ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల ఆ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ ఎక్కువగా మనీని ఖర్చు పెట్టడం వల్ల ఆ డబ్బులన్నీ కూడా అల్టిమేట్గా ప్రజల చేతుల్లోకి వచ్చి ప్రజలు ఆ డబ్బుతో వస్తువులు మరియు సేవలు ఎక్కువగా కొనుగోలు చేసి తద్వారా కార్పొరేట్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేసే వస్తువులు సేవలకి డిమాండ్ పెరిగి సేల్స్ పెరిగితే ఈ సేల్స్ని అందుకోవడం కోసం కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అంటే మీకు అర్థమవుతుంది, ఎక్కువ సేల్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి పాజిటివిటీ బిల్డ్ అవుతుంది, మార్కెట్లో సెంటిమెంట్ బాగుంది, ఎక్కువ కొంటున్నారు, డిమాండ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ చేద్దామని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా దాన్ని క్రౌడింగ్ ఇన్ అనే అంటాం. సార్ ఇందాకే మీరు క్రౌడింగ్ అవుట్ అన్నారు, ఇప్పుడు క్రౌడింగ్ ఇన్ అంటున్నారు. ఏది జరుగుతుంది సార్? రెండు జరగచ్చు. అది ఎకానమీ ఉన్న కండిషన్ బట్టి. కొన్నిసార్లు గవర్నమెంట్ యొక్క ఎక్సెస్ బారోయింగ్ అనేది వడ్డీ రేట్లను పెంచేసి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని సప్రెస్ చేసేయచ్చు, అప్పుడు క్రౌడింగ్ అవుట్ జరిగింది అంటాం. కొన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కువగా బారో చేసి ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల ప్రజల చేతుల్లోకి డబ్బులు వచ్చి మార్కెట్లో డిమాండ్ పెరిగి కార్పొరేట్ కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ పికప్ అయ్యి దానివల్ల వాళ్ళు హ్యాపీనెస్తో పాజిటివిటీతో ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, అది క్రౌడింగ్ ఇన్. లేదా గవర్నమెంట్ స్పెండ్ చేసిన డబ్బంతా మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టడం వల్ల, ఇన్ఫ్రా కోసం ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళకి బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి అనువైన వాతావరణం క్రియేట్ అయ్యి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినా సరే అది క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్. అల్టిమేట్గా గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్ చేసేలాగా చేస్తోంది అంటే క్రౌడింగ్ ఇన్, ఇన్వెస్ట్ చేయనీయకుండా ఆపుతోంది అంటే క్రౌడింగ్ అవుట్. అది గుర్తుపెట్టుకోండి. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ క్రౌడ్ ఫండింగ్ ఈజ్ కరెక్ట్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అసలు. క్రౌడ్ ఫండింగ్ అనేది మనం న్యూస్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మీరు చూస్తుంటే దీని గురించి మీకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు మీరు ఫేస్బుక్లో వాటిలో యాడ్లు చూస్తారు. ఎవరికో ఒంట్లో బాగాలేదు, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, మీరు అందరూ మాకు ఫండ్స్ ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. రీసెంట్గా ఆంధ్రాలో కూడా ఎవరో 16 కోట్ల ఇంజెక్షన్ అవసరం అవుతుంది, ఒక పర్టికులర్ జబ్బు ఉంది అని చెప్పి క్రౌడ్ ఫండింగ్ చేశారు. వెబ్సైట్స్ ద్వారా, వాటి ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాటి ద్వారా ఏం చేస్తారంటే మాకు ఫండ్స్ కావాలని చెప్పి క్రౌడ్ నుంచి అడుగుతారు.
అటువంటి దాన్ని మనం క్రౌడ్ ఫండింగ్ అని చెప్పి అంటాం. సో జనరల్గా మనకి క్యాపిటల్ ఫండ్స్ అనేవి కావాలి అంటే మనం ఏం చేస్తాం, ట్రెడిషనల్గా బ్యాంకుల దగ్గరికి వెళ్తాం అప్పు తీసుకోవడం కోసం, లేదా వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి వెళ్తాం, నేను షేర్స్ ఇస్తాను మీరు ఇంట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటాం. అది ట్రెడిషనల్ మెథడ్. కానీ ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ రీచింగ్ అవుట్ టు స్పెసిఫిక్ ఇండివిజువల్ లేదా స్పెసిఫిక్ బ్యాంక్ ఆర్ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్, వీ కెన్ రీచ్ అవుట్ టు క్రౌడ్. డైరెక్ట్గా ప్రజలకి మనం రీచ్ అవుట్ అవ్వచ్చు. ఈ క్రౌడ్ ఫండింగ్లో 4 టైప్స్ ఉన్నాయి. 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రౌడ్ ఫండింగ్ ఉన్నాయి. అదంతా కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఇది డొనేషన్ బేస్డ్. మీరు వినుంటారు ఇది. డొనేషన్ బేస్డ్ అంటే మనకి జనరల్గా నాకు ఏదో జబ్బు ఉంది లేదా మాకు తెలిసిన వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది, మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నాము, మాకు ఇవ్వండి అని చెప్పి ఒక వెబ్సైట్ ద్వారా ఏదో ఒక ప్లాట్ఫామ్ ద్వారా మనం రిక్వెస్ట్ రైజ్ చేయడం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలు ఎంత వీలైతే అంత చేస్తూ ఉంటారు. ఒక మనిషి 5 రూపాయలు ఇస్తే మనకి తక్కువే, అదే 1,00,000 మంది ఇస్తే అది 5 లక్షలు అవుతుంది. అట్లా డొనేషన్ బేస్డ్ క్రౌడ్ నుంచి ఫండ్ చేయడాన్ని మనం డొనేషన్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ అంటాం. రెండోది వచ్చేసి రివార్డ్ బేస్డ్. రెండోది ఏంటమ్మా, రివార్డ్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్. సో రివార్డ్ బేస్డ్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, నేను ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాను, ఈ ప్రాజెక్ట్కి నాకు ఫండ్స్ కావాలి, మీరు నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతావు. సో ఇస్తే మరి నీకేంటి ఉపయోగం, నీకేదో ప్రోడక్ట్ నేను ఇస్తాను, దీనికి మీరు ఫండ్ చేస్తే మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, లేదా ఒక సర్వీస్ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ అయ్యాక నీకు ఒక పర్క్ లేదా బెనిఫిట్ వస్తుంది అని ఏదో ఒకటి మనం అట్రాక్షన్ చూపడం ద్వారా ఆ ప్రాజెక్టులకి ఫండ్స్ కలెక్ట్ చేయడాన్ని మనం రివార్డ్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ అని చెప్పి అంటాం. ఇది కూడా అగైన్ జనరల్ క్రౌడ్ నుంచే. మూడోది ఈక్విటీ బేస్డ్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ చూడండి. ఈక్విటీ బేస్డ్ అంటే అర్థం ఏంటి, ఒక స్మాల్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఒక కొత్త ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చింది, ఐడియాని పిచ్ చేస్తుంది అనమాట. ఇది నా ఐడియా, ఈ ఐడియాని మొత్తం పబ్లిక్కి ఒక ఇన్వెస్టర్ జనరల్గా ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి ఐడియాని పిచ్ చేసి వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాడు ఇన్వెస్ట్ చేయమంటారు. ఇన్వెస్ట్ చేస్తే వాడికి ఈక్విటీ స్టేక్ ఇస్తారు, స్టాక్స్ ఇస్తారనమాట. అలా కాకుండా నువ్వు క్రౌడ్కి పిచ్ చేస్తావు, జనరల్ పబ్లిక్ ఇస్తావు. సో ఇలా అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఎంతోమంది మైక్రో ఇన్వెస్టర్స్ అంటే తక్కువ అమౌంట్ ఉన్న చిన్న అమౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి కుదిరినంత ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్ రిటర్న్ దే విల్ గెట్ ఈక్విటీ. వాళ్ళకి ఈక్విటీ వస్తుంది, అంటే షేర్స్ అనేవి వస్తాయి. ఇది ఈక్విటీ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్. అండ్ ఫైనల్గా పియర్ టు పియర్ లెండింగ్ అంటే డెట్ బేస్డ్ అనమాట. డెట్ బేస్డ్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ నాకు ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ కోసం నాకు చాలా ఖర్చు అవుతుంది, నాకు ఫండ్స్ కావాలని నువ్వు అడుగుతావు. ఈ క్రౌడ్లో ఎవరైనా సరే ఈ పర్టికులర్ క్రౌడ్ ఫండింగ్ రైజ్ చేసిన వ్యక్తికి మీరు డబ్బుని లెండ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు, లెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, నువ్వు ప్రిన్సిపల్ ఇచ్చినట్టు వాడు నీకు ఇంట్రెస్ట్ ఇస్తాడు, అటువైపు నుంచి నీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో డెట్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్లో చాలామంది ఆ పర్టికులర్ వ్యక్తికి క్రౌడ్ ఫండింగ్ చేస్తున్న వాడికి అప్పు ఇవ్వచ్చు. అంటే ఒక బ్యాంక్ ద్వారా అప్పు తీసుకోకుండా పియర్ టు పియర్, పర్సన్ టు పర్సన్, వేరియస్ పర్సన్స్ దగ్గర నువ్వు అప్పు తీసుకునే అవకాశం డెట్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ ఇస్తుంది. ఈక్విటీ బేస్డ్ వచ్చేసి వేరియస్ పీపుల్ నీ దాంట్లో నీకు డబ్బులు ఇస్తారు, వాళ్ళకి నువ్వు షేర్స్ ఇస్తావు. వేరియస్ పీపుల్ నీకు డబ్బులు ఇస్తారు, వాళ్ళకి నువ్వు రివార్డ్ ఇస్తావు, అది రివార్డ్ బేస్డ్. ఏమీ ఇవ్వవు, అది డొనేషన్ బేస్డ్. ఓకే, ఇది వేరియస్ టైప్స్ ఆఫ్ క్రౌడ్ ఫండింగ్. చూడండి, క్రౌడ్ ఫండింగ్ ఈ సొలిసిటేషన్ ఆఫ్ ఫండ్స్ from multiple investors through a web-based platform or social networking site for a specific project. ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా కావచ్చు, వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ ద్వారా కావచ్చు, మల్టిపుల్ ఇన్వెస్టర్స్ నుండి నువ్వు సొలిసిటేషన్ అంటే డబ్బుల్ని అడగడం, స్మాల్ అమౌంట్స్ని అడగడాన్ని, గ్యాదర్ చేయడాన్ని, రైజ్ చేయడాన్ని మనం క్రౌడ్ ఫండింగ్ అంటే సరిపోయింది. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆర్ ఏబుల్ టు రైజ్ ఫండ్స్ at lower cost of capital without undergoing rigorous procedures. Yes, దీనివల్ల పెద్ద బ్యాంకుల ద్వారా వెళ్తే ప్రొసీజర్స్ పెద్దగా ఉంటాయి. దీంట్లో పెద్ద ప్రొసీజర్స్ లేకుండానే తక్కువ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే తక్కువ వడ్డీతో వాళ్ళు ఫండ్స్ రైజ్ చేయగలుగుతారు. కరెక్టే ఆన్సర్. both 1 and 2 is the right answer. Let's look at the next question. Consider the following statements about non-banking financial companies in India. NBFCస్కి సంబంధించి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అమ్మా. అసలు నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాక మీకు స్టేట్మెంట్స్లోకి వెళ్తాను. పేరులోనే ఉంది నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, అంటే ఫినాన్షియల్ సర్వీసెస్లో పార్టిసిపేట్ చేస్తాయి కానీ కంప్లీట్గా బ్యాంకింగ్ కాదు, అవి బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం కాదు. అట్లాంటి వాటిని మనం పేరులోనుంది కంపెనీ అనే పేరు ఉంది కాబట్టి మనకి కంపెనీస్ యాక్ట్ ద్వారా రిజిస్టర్ అయినవి
జనరల్గా దే ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, లోన్స్ ఇవ్వడాలు గట్రా చేస్తూ ఉంటాయి ఇవి. అలాగే షేర్స్ లేదా బాండ్స్ లేదా స్టాక్స్ ఇట్లాంటివి కొనడం అమ్మడం లాంటివి చేస్తూ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయి, లోన్స్ ఇస్తాయి. బట్ వన్ థింగ్ దట్ దే కెనాట్ డూ ఈజ్ యాక్సెప్ట్ డిపాజిట్స్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎన్బిఎఫ్సిస్ కెనాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్. ఎన్బిఎఫ్సిస్ డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయవు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. డిపాజిట్స్ అని చెప్పినప్పుడు 2 కేటగిరీస్ ఉంటాయి, డిమాండ్ డిపాజిట్స్, రెండోది టైం డిపాజిట్స్. ఒకటి డిమాండ్ డిపాజిట్, రెండవది టైం డిపాజిట్. డిమాండ్ డిపాజిట్ అంటే అర్థం ఏంటి? ఆన్ డిమాండ్ అంటే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి తీసుకోగలిగేది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, దీంట్లో మనం డబ్బులు పెట్టినప్పుడు ఎనీ టైం మనం విత్డ్రా చేసుకోవచ్చు, ఆన్ డిమాండ్ విత్డ్రా చేసుకోవచ్చు. అలాంటివి డిమాండ్ డిపాజిట్స్. టైం డిపాజిట్ అంటే అర్థం ఏంటి? మన ఎఫ్డీలు, ఆర్డీలు ఒక పర్టికులర్ టైం తర్వాత కానీ విత్డ్రా చేయలేం, అటువంటి వాటిని టైం డిపాజిట్స్ అంటాం. సో ఎన్బిఎఫ్సిస్ అనేవి డిమాండ్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడానికి అసలు ఛాన్సే లేదు. డిమాండ్ డిపాజిట్స్ ఓన్లీ రెగ్యులర్ బ్యాంక్స్ మాత్రమే తీసుకోగలుగుతాయి. ఎన్బిఎఫ్సిస్ డిమాండ్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయలేవు. అసలు ఎన్బిఎఫ్సిస్ ఇన్ జనరల్ ఏ డిపాజిట్స్ తీసుకో, కానీ దేర్ ఆర్ సమ్ ఎన్బిఎఫ్సిస్, కొన్ని స్పెసిఫిక్ ఎన్బిఎఫ్సిస్కి ఆ పర్మిషన్ ఆర్బీఐ ఇస్తుంది. డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్ అంటాం వాటిని. అవి కూడా ఓన్లీ టైం డిపాజిట్స్ని మాత్రమే తీసుకోగలుగుతాయి. మీకు అర్థమవుతుందా? కొన్ని ఎన్బిఎఫ్సిస్కి డిపాజిట్ తీసుకోవడానికి ఆర్బీఐ అప్రూవల్ ఉంటుంది, వాటిని డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్ అంటాం. కానీ అవి కూడా ఓన్లీ టైం డిపాజిట్స్ మాత్రమే రైజ్ చేయగలుగుతాయి, యాక్సెప్ట్ చేయగలుగుతాయి, కానీ డిమాండ్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడానికి లేదు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే. ఆల్ ద ఎన్బిఎఫ్సిస్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా హ్యావ్ టు బి రిజిస్టర్డ్ విత్ ద ఆర్బీఐ. ఇండియాలో ఉన్న అన్ని ఎన్బిఎఫ్సిస్ కూడా ఆర్బీఐతో రిజిస్టర్ అవ్వాల్సిందే. దే హ్యావ్ టు బి రిజిస్టర్డ్ విత్ ది ఆర్బీఐ. ఆర్బీఐతో రిజిస్టర్ అవ్వాల్సిందే అని చెప్పి ఈ స్టేట్మెంట్ మనకి చెప్తుంది. గమనించండి, ఇక్కడ మీరు గమనించాలి, అన్ని ఎన్బిఎఫ్సిస్ ఆర్బీఐతోనే రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకంటే కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, అవి సెబీతో రిజిస్టర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ ఎన్బిఎఫ్సిస్ లైక్ మర్చెంట్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిస్ కావచ్చు, వెంచర్ క్యాపిటలిస్ట్ ఫర్మ్స్ కావచ్చు, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ లైక్ జీరోదా, 5paisa.com, ఇలాంటివన్నీ కూడా ఫినాన్షియల్ సర్వీసెస్లోనే ఉన్నాయి. అవి సెబీతో రిజిస్టర్ అవుతాయి. దే నీడ్ నాట్ రిజిస్టర్ విత్ ఆర్బీఐ. అన్ని ఆర్బీఐ అనేది తప్పు, కొన్ని సెబీతో కూడా ఉంటాయి. NBFCs form part of payment and settlement system and can issue check drawn on itself. NBFCs cannot issue checks. అవి చెక్స్ అనేవి ఇష్యూ చేయలేవు. దే డు నాట్ క్లియర్ అకౌంట్స్ డైరెక్ట్లీ త్రూ ఏ సెంట్రల్ బ్యాంక్ క్లియరింగ్ హౌస్. చెక్కులు ఇష్యూ చేయడానికి కూడా వాళ్ళకి ట్రెడిషనల్ కమర్షియల్ బ్యాంక్ ఇష్యూ చేసినట్టు చెక్కులు ఇష్యూ చేయడానికి లేదు. అవి పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టంలో భాగం కాదు. అంటే మీరు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టంలో భాగం కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది అబ్సల్యూట్లీ తప్పు. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 2 బ్యాంకులు ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి డబ్బులు పంపిస్తున్నారు. అలాగే ఒక ఎన్బిఎఫ్సి నుంచి ఇంకో ఎన్బిఎఫ్సికి వాళ్ళ అకౌంట్లు మెయింటైన్ చేసేసి ట్రాన్స్ఫర్లు చేసేస్తారా? కుదరదు. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ క్లియరింగ్ హౌస్, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్. సో కాబట్టి ఇది 100% తప్పు. వాళ్ళు డైరెక్ట్గా అకౌంట్స్ని సెంట్రల్ బ్యాంక్తో క్లియర్ చెయ్యరు. దే కెనాట్ ఇష్యూ చెక్స్ డ్రాన్ ఆన్ దెమ్సెల్వ్స్ లైక్ ఎ ట్రెడిషనల్ కమర్షియల్ బ్యాంక్. Deposit insurance facility of Deposit Insurance and Credit Guarantee Corporation is not available to depositors of deposit taking NBFCs. ఈ స్టేట్మెంట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. దెర్ ఆర్ సర్టెన్ ఎన్బిఎఫ్సిస్ విచ్ ఆర్ డిపాజిట్ టేకింగ్, అంటే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసే ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి డిపాజిటర్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్కి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా ఉన్న ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అనేది లేదు అన్నారు. ఇది కరెక్టే. మామూలుగా మనం ఏదైనా సరే కమర్షియల్ బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేసినప్పుడు మన డిపాజిట్స్కి అప్ టు 5 lakhs వరకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మనం ఏ బ్యాంకులో అయితే డిపాజిట్ చేసామో ఆ బ్యాంకు దివాలా తీసినప్పటికీ కూడా ఆ బ్యాంకులో నువ్వు చేసిన ఎఫ్డీకి డిపాజిట్స్కి 5 లక్షల వరకు గ్యారంటీ ఉంది, 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేది ఉంది. ఎవరిస్తున్నారు? అది డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది మనకి ఇస్తుంది. ఇది మన కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ వీటన్నిటికీ ఉంది. కానీ ఎన్బిఎఫ్సిల్లో మనం చేసే డిపాజిట్స్కి ఇది లేదు, ఈ ఫెసిలిటీ లేదు. ఇది కరెక్ట్. సో యువర్ ఆన్సర్ ఈజ్ 1 and 4. Your answer for this question is
1 and 4 వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ క్వశ్చన్. ఎన్బిఎఫ్సిస్ గురించి తెలిస్తే ఈజీగా పెట్టగలిగే క్వశ్చన్, ఇది డిఫికల్ట్ కాదు. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎంపీఐ. ఎంపీఐ ఈజ్ క్యాలిక్యులేటెడ్, ఓకే వెళ్ళే ముందు మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇది జనరల్గా రిలీజ్ చేసేది మనకి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి మనకి ఇది పబ్లిష్ చేస్తుంది అలాంగ్ విత్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఓపీహెచ్ఐ. సో వీళ్ళు కలిసి యుఎన్డిపి మరియు ఓపీహెచ్ఐ కలిపి మనకి ఎంపీఐని మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? మామూలుగా పావర్టీ అనగానే మనం ఓన్లీ ఇన్కమ్ పారామీటర్ చూస్తాం, డబ్బులు ఉన్నాయా లేదా, పావర్టీ లైన్ కంటే కింద ఉన్నారా లేదా అని. కానీ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ పేరులో ఉంది మల్టీ డైమెన్షనల్. పావర్టీ హ్యాస్ మల్టిపుల్ డైమెన్షన్స్. పావర్టీ అంటే ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఇన్కమ్ మాత్రమే కాదు, పావర్టీ అంటే ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, హెల్త్, మనకి క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, మల్టిపుల్ పారామీటర్స్. వేటికైనా సరే మనకి యాక్సెస్ అనేది లేకపోతే దాన్ని మనం డిప్రైవేషన్ అంటాం. డిప్రైవేషన్ అనేది ఉంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు వేరియస్ పారామీటర్స్ లేకపోతే అప్పుడు మనకు వచ్చేదే మల్టీ డైమెన్షనల్ పావర్టీ. అలాంటి పావర్టీని మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని చెప్పేసి అంటాం. అయితే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీని ఈ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఒక ఇన్కమ్ పారామీటరే కాకుండా వేరియస్ అదర్ పారామీటర్స్ని కూడా మనం కవర్ చేస్తాం. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇది గ్లోబల్ లెవెల్లో యుఎన్డిపి చేస్తే మనకి నీతి ఆయోగ్ కూడా ఒక మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఇస్తుంది చిన్న వేరియేషన్తో. నీతి ఆయోగ్ వేరియేషన్ ఏంటంటే గ్లోబల్ లెవెల్లో మనకి 10 పారామీటర్స్ అనేవి ఉంటే నీతి ఆయోగ్ 12 పారామీటర్స్తో ఇండెక్స్ అనేది ఇస్తుంది. ఎడిషనల్గా వాళ్ళు ఇస్తున్న 10 పారామీటర్స్కి ఎక్స్ట్రా ఏమిస్తుందమ్మా? ఒకటి బ్యాంక్ అకౌంట్. నేను క్లాస్లో క్లియర్గా చెప్పాను ఈ మాట, ఈ ఎక్స్ట్రా పారామీటర్స్ ఇంపార్టెంట్ అని. ఒకటి బ్యాంక్ అకౌంట్, రెండోది మెటర్నల్ హెల్త్. సో యుఎన్డిపి ప్లస్ ఓపీహెచ్ఐ వాళ్ళ 10 పారామీటర్స్కి ఎడిషనల్గా ఈ 2 పారామీటర్స్ యాడ్ చేస్తుంది నీతి ఆయోగ్. మరి ఆ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. మెటర్నల్ హెల్త్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఆర్ కామన్ ఇండికేటర్స్ ఇన్ ఎంపీఐ, నీతి ఆయోగ్ అండ్ ఎంపీఐ ఆఫ్ యుఎన్డిపి. నో, ఇది నీతి ఆయోగ్లో ఉంటాయి ఈ 2 పారామీటర్స్, కానీ యుఎన్డిపిలో ఉండవు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. ఎంపీఐ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై నీతి ఆయోగ్ హ్యాస్ ఎ టోటల్ ఆఫ్ 12 ఇండికేటర్స్. కరెక్టే కదా? ఎంపీఐ క్యాలిక్యులేటెడ్ బై నీతి ఆయోగ్ హ్యాస్ టోటల్ ఆఫ్ 12 ఇండికేటర్స్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎంపీఐ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ అల్కైర్-ఫాస్టర్ మెథడాలజీ. ఇది కరెక్టే. సో అల్కైర్-ఫాస్టర్ మెథడాలజీ అనేది డిప్రైవేషన్ బట్టి, అంటే ఏ పారామీటర్కి ఎంత డిప్రైవేషన్ ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళు మల్టీడైమెన్షనల్ పూరా కాదని ఒక పర్సంటేజ్ అలొకేషన్ చేసి ఒక మెథడాలజీ, అది స్టాటిస్టికల్ మెథడాలజీ. అదే మెథడాలజీ మనం ఇటు నీతి ఆయోగ్ కానీ యుఎన్డిపి వాళ్ళ ఎంపీఐ కానీ వాడతారు. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే, ఫ్యాక్చువల్ క్వశ్చన్. సో ఆన్సర్ దీనికి ఏంటి? 1 and 2 ఓన్లీ. అయితే 12 ఏంటా ఇండికేటర్స్ అనేది కూడా మీరు తెలుసుకుంటే మంచిది, సేఫ్ సైడ్. మీకు 3, ఒకటి హెల్త్, 2 ఎడ్యుకేషన్, 3 స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఈ 3 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేస్తాము ఇండికేటర్స్ని. హెల్త్ కింద వచ్చేసి 1 న్యూట్రిషన్, 2 చైల్డ్ అండ్ అడోలసెంట్ మార్టాలిటీ. ఇప్పుడు మనం మాట్లాడుతుంది నీతి ఆయోగ్ తాలూకా ఎంపీఐ. మూడోది అనేది మనకి యుఎన్డిపిలో ఉండదు, దీంట్లో ఉంటుంది, అదే మెటర్నల్ హెల్త్. మెటర్నల్ హెల్త్ అనే పారామీటర్ యుఎన్డిపి ఎంపీఐలో ఉండదు, ఇది ఓన్లీ నీతి ఆయోగ్ ఎంపీఐలో ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ పారామీటర్కి వచ్చేసరికి ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఇది 4 అయ్యండి. ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, స్కూల్ అటెండెన్స్, ఇవి రెండింటికి కామన్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి 6 కుకింగ్ ఫ్యూయల్, ఇది కామన్ అన్నిటికీ. 7 శానిటేషన్, 8 డ్రింకింగ్ వాటర్, 9 ఎలక్ట్రిసిటీ, 10 హౌసింగ్, 11 అసెట్స్, 12 బ్యాంక్ అకౌంట్.
ఇది మళ్ళీ నీతి ఆయోగ్లో ఉంటుంది, యుఎన్డిపి ఎంపీఐలో ఉండదు. సో ఆన్సర్ ఏంటి 1 and 2. మూడోది తప్పు, యుఎన్డిపిలో అది ఉండదు, నీతి ఆయోగ్లో మాత్రమే ఉంటుంది, కానీ రెండింటిలో ఉంటుందని చెప్పాడు కాబట్టి ఆన్సర్ 1 and 2 ఓన్లీ. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కంప్లీట్లీ ఫ్యాక్చువల్, మీకు తెలిస్తే పెడతారు లేకపోతే పెట్టలేరు. సో విత్ రెఫరెన్స్ టు డిఫరెంట్ కమిటీస్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. వేరియస్ కమిటీస్ ఇచ్చారు, ఇన్ విచ్ ఆఫ్ ద అబౌవ్ రోస్ ఆర్ ఆల్ ద డీటెయిల్స్ కరెక్ట్లీ మ్యాచ్డ్. అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయిన రోస్ ఏంటి అని అడిగాడు. సో ఫస్ట్ది ఆర్ఎన్ మల్హోత్రా కమిటీ. ఆర్ఎన్ మల్హోత్రా కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఇన్సూరెన్స్ సెక్టర్ యొక్క రిఫార్మ్స్. ఈ పార్ట్ కరెక్టే, కాకపోతే తప్పు ఎక్కడ వచ్చిందంటే ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ అండర్లో అది ఫామ్ అయిందని చెప్పారు, ఇది తప్పు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథారిటీతో వచ్చింది, వాళ్ళ అండర్లో ఫామ్ అయింది, కానీ ఐఆర్డిఏఐ అథారిటీలో ఆర్గనైజేషన్ అండర్లో ఇది ఫామ్ అవ్వలేదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. ఎల్సి గుప్తా కమిటీ. ఎల్సి గుప్తా కమిటీ సెబీ ఆర్గనైజేషన్ అండర్లోనే ఇది ఫామ్ అయింది, కరెక్టే. డెరివేటివ్స్ ట్రేడింగ్ కోసమే వచ్చింది, ఇది కూడా కరెక్టే. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రైట్. ఉర్జిత్ పటేల్ కమిటీ అనగానే మీకు ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ గుర్తు రావాలి, 4 ± 2%. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఈ 4 ± 2% ఉండేలాగా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 4 ± 2% ఉండేలాగా చూడాలనేది గోల్గా ఈ ఉర్జిత్ పటేల్ కమిటీ మనకు వచ్చింది, కానీ ఇక్కడ హౌసింగ్ సెక్టర్ రిఫార్మ్స్ అని రాశారు కాబట్టి ఇది తప్పు అవుతుంది. మాలెగామ్ కమిటీ ఆర్బీఐ అండర్లో వచ్చింది, కరెక్టే. మైక్రో ఫైనాన్స్ రిఫార్మ్స్ కోసం రోడ్ మ్యాప్ తయారు చేయడం అని చెప్పి రాశారు. సో మైక్రో ఫైనాన్స్ సెక్టర్ రెగ్యులేషన్స్ని ఇది డెవలప్ చేసింది, ఆ ఆబ్జెక్టివ్ ఆ మ్యాండేట్తో వచ్చింది, ఇది కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2 and 4. ఈ 2 రోస్లో మనకి అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇన్సూరెన్స్ ఇన్ ఏవియేషన్ సెక్టార్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్. మీరు గమనించారు, ఇక్కడ ఏవియేషన్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు. మనకి ఫ్లైట్ యాక్సిడెంట్స్ అయ్యాయి ఈ మధ్యన, ఇండియాలో కూడా జరిగింది, అందుకనే ఆ కాంటెక్స్లో కరెంట్ అఫైర్స్లో అది వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. ఏవియేషన్ హల్ ఇన్సూరెన్స్ కవర్స్ ఫిజికల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంక్లూడింగ్ ద బాడీ, ఇంజిన్ అండ్ ఆన్ బోర్డ్ ఎక్విప్మెంట్ అని చెప్పి ఈ క్వశ్చన్ మనకి ఈ ఆప్షన్ చెప్తుంది. బేసికల్గా మెరైన్ అండ్ ఏవియేషన్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్లో హల్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే ఫిజికల్ స్ట్రక్చర్, ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ని మనం హల్ అని చెప్పి అంటాం. సో మరి పేరులోనే హల్ ఉంది కాబట్టి ఫిజికల్ ఎయిర్ క్రాఫ్ట్, బాడీ, ఇంజిన్, ఆన్ బోర్డ్ ఎక్విప్మెంట్ అన్నీ కవర్ చేస్తుందంటే 100% కవర్ చేస్తుంది, స్టేట్మెంట్ కరెక్టే. రెండోది, అండర్ ద మాంట్రియాల్ కన్వెన్షన్ అడాప్టెడ్ ఇన్ 1999 by over 130 countries including India, airlines are strictly liable to pay compensation to family or nominee of every deceased passenger without requiring the family to prove fault. ఇది కూడా కరెక్టే. మాంట్రియల్ కన్వెన్షన్లో భాగంగా మనకి 2-tier లయబిలిటీ ఉంటుంది, అంటే ఈ కంపెనీ అనేది నా ఫాల్ట్ ఏమీ లేదు, పొరపాటున అయిపోయిందని తప్పించుకోవడానికి లేదు. సో వాళ్ళకి ఏంటంటే ఒక థ్రెషోల్డ్ లిమిట్ పెడతారు, ఒక పర్టిక్యులర్ అమౌంట్ వరకు, విచ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ SDRs. అంటే ఏంటమ్మా, IMF స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో దాన్ని ఒక థ్రెషోల్డ్ అంటే ఒక సర్టెన్ లిమిట్ అనేది పెడతారు. అప్ టు దట్ లిమిట్, అప్ టు థ్రెషోల్డ్, ఆ అమౌంట్ వరకు వాళ్ళు ఎటువంటి క్వశ్చన్ చేయకుండా డిసీజ్డ్ ప్యాసింజర్ అంటే దెబ్బతిన్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా మీ తప్పు ఉందా లేదా అనే విషయం ప్రూవ్ చేయాల్సిన, ఇప్పుడు మీకు అర్థమవుతుందా, ఫ్యామిలీ అనేది వాళ్ళ ఏవియేషన్ వాళ్ళది తప్పు ఉందని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రూవ్ చేయాల్సిన అవసరం లేకుండానే ప్రతి ఒక్క డిసీజ్డ్ ప్యాసింజర్కి కూడా ఫ్యామిలీ లేదా నామినీకి కాంపెన్సేషన్ ఇవ్వాలి ఒక సర్టెన్ లిమిట్ వరకు. సర్టెన్ లిమిట్ దాటిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఏవియేషన్ కంపెనీ అనేది వాళ్ళ ఫాల్ట్ లేదు, నో ఫాల్ట్, వాళ్ళ వైపు తప్పు లేదని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. దే హావ్ టు ప్రూవ్ దట్ వాళ్ళ తప్పేమీ లేదని ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోలేకపోతే అగైన్ మళ్ళీ ఇవ్వాలి. సో పాయింట్ ఏంటి, అల్టిమేట్గా ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదంటే కరెక్టే. అక్కడ చనిపోయిన ప్యాసింజర్స్ ఏవియేషన్ కంపెనీదే తప్పు అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేకుండానే నువ్వు వాళ్ళకి పేమెంట్లు చేయాలి ఒక లిమిట్ వరకు. లిమిట్ దాటిన తర్వాత నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నీ తప్పు లేదని. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. Let's look at the next question. Which of the following statements about rare earth elements and critical minerals is or are correct? సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అండ్ క్రిటికల్ మినరల్స్ సంబంధించిన ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగాడు. ఫస్ట్ కొంచెం బేసిక్స్ మనం చూసేసి వెళ్దాం. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, వాట్ ఆర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్? పేరులోనే ఉంది మనకి. ఇవి
రేర్ అనే పదం కనిపిస్తుంది కదా, ఎర్త్ యొక్క క్రస్ట్లో అబండెంట్గా ఉన్నాయి. రేర్ అనే పదం కనిపిస్తుంది, ఇక్కడ అబండెంట్ అంటున్నాం. ఎస్, ఎర్త్ యొక్క క్రస్ట్లో అబండెంట్గా ఉన్నాయి, కానీ వాటిని బయటికి తేవడం మనకి ఎకనామికల్లీ వయబుల్ మేనర్లో వాటిని బయటికి తేవడం అనేది కష్టం, కాబట్టి అవి రేర్. ఎకనామికల్లీ వయబుల్ మేనర్లో వాటిని జియోలాజికల్గా బయటికి తేవడం అనేది కష్టం, కాబట్టి వాటిని మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని చెప్పి అంటాం. ఆన్ ది అదర్ హ్యాండ్ వీ హ్యావ్ క్రిటికల్ మినరల్స్. సో క్రిటికల్ మినరల్స్ అనేవి ఏంటమ్మా? ఇవి ఒక దేశం యొక్క సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేషనల్ సెక్యూరిటీలో కావచ్చు, ఎకనామిక్ ప్రాస్పెరిటీలో కావచ్చు, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, కానీ వల్నరబుల్ టు సప్లై చైన్ డిస్రప్షన్స్. సప్లై చైన్ డిస్రప్షన్స్ వల్ల మనం అది కొన్నిసార్లు ఈ యుద్ధాల వల్ల వాటిని మనం మిస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో వల్నరబిలిటీ ఎక్కువగా ఉంది, కానీ కంట్రీ యొక్క సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకనామిక్ ప్రాస్పెరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, క్రిటికల్, అందుకే వాటిని క్రిటికల్ మినరల్స్ అంటాం. సో ఇవి ఎందుకు ఎక్కడ వాడతారు? మోడర్న్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎక్స్టెన్సివ్లీ యూటిలైజ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఎస్, కరెక్ట్. ఈ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ కరెక్ట్. వాటిలో యూనిక్ మ్యాగ్నెటిక్, లుమినిసెంట్, ఎలక్ట్రోకెమికల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల అవి హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇర్రీప్లేసబుల్ అనమాట. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఏఐ హార్డ్వేర్లో, అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్స్లో, రోబోటిక్స్లో, స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో, డిఫెన్స్ సిస్టమ్స్లో, చాలా వాటిలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని మనం యూజ్ చేస్తాం. చైనా హ్యాస్ ద హయ్యెస్ట్ షేర్ ఇన్ మైనింగ్ ఆఫ్ REEs ఫాలోడ్ బై ఇండియా. చైనాకి హయ్యెస్ట్ షేర్ అనేది అంటే డౌట్ లేదు, కానీ ఫాలోడ్ బై ఇండియా అనేది తప్పు. ఇండియా నెంబర్ 2 కాదు. US, ఆస్ట్రేలియా, మయన్మార్, థాయిలాండ్ ఇవన్నీ మనకంటే పైన ఉన్నాయి. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఇన్ 2025 టు ఎస్టాబ్లిష్ ఎ రోబస్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ క్రిటికల్ మినరల్ సెక్టర్. సో క్రిటికల్ మినరల్ సెక్టర్లో సెల్ఫ్ రిలయన్స్ కోసం ఒక రోబస్ట్ ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో NCMMని 2025 జనవరిలో గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ ఎ సెట్ ఆఫ్ 13 మెటాలిక్ ఎలిమెంట్స్. ఈ స్టేట్మెంట్ తప్పు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ 13 మెటాలిక్ ఎలిమెంట్స్ కాదు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ఎన్ని? దే ఆర్ యాక్చువల్లీ 17 మెటాలిక్ ఎలిమెంట్స్, నాట్ 13. సో ఆన్సర్ 1 and 3 ఓన్లీ. 1 and 3 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో స్టేట్మెంట్ 4 తప్పు, స్టేట్మెంట్ 2 తప్పు, 1 and 3 ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ 1 and 3 ఓన్లీ.